హాయ్ వివర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి నేను మీ చరణ్ సార్ని ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. మరి మన రైల్వే మ్యాథ్స్ 100 డేస్ ప్రోగ్రామ్ లో గాను 3 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది మిత్రమా. ఈ రోజు డే 4 ఎర్లీ మార్నింగ్ 7 o'clock. ఎక్సలెంట్ మిత్రమా. ఇదే విధంగా ఇదే షెడ్యూల్ ను 100 రోజులు పాటించు, నీతో జాబ్ కొట్టించే బాధ్యత నాది. క్లియరా? మరి టార్గెట్ 30/30 టార్గెట్ తో రైల్వే మ్యాథ్స్, అది ఎన్టీపీసీ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పారామెడికల్, జూనియర్ ఇంజనీర్, ఏ పోస్ట్ అయినా కావచ్చు మిత్రమా, మ్యాథ్స్ కామన్ గా ఉంటది. మరి ఎగ్జామ్స్ కూడా అత్యద్భుతంగా రాస్తున్నారు మిత్రమా. అసలు మీ రెస్పాన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రెస్పాన్స్. మీ లక్ష్యం కోసమే అమృతాస్ అకాడమీ దిగడం జరిగింది మిత్రమా. గుర్తు పెట్టుకో, ఓన్లీ సర్వీస్ బేస్డ్ మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ మన అమృతాస్ అకాడమీ యాప్ లో రైల్వే ఎగ్జామ్స్ కోసం 100 డేస్ షెడ్యూల్ మ్యాథ్స్ మరియు హిస్టరీ రన్ అవుతుంది. ఈ రోజు మనం డే 4 లో ఉన్నాము. సేమ్ అలాగే మరి కొన్ని రోజులలో జనరల్ సైన్స్, ఇండియన్ జియోగ్రఫీ మరియు కరెంట్ అఫైర్స్ కూడా 100 డేస్ షెడ్యూల్ తో ఆ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రమా. ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రిపరేషన్ వేరు, అమృతాస్ అకాడమీ వచ్చిన తర్వాత నువ్వు చేసే ప్రిపరేషన్ వేరు. లెక్క మారాలి. వచ్చాడు అమృతాస్ అకాడమీ, లైవ్ లోకి వచ్చింది అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. మరి అదే ఉత్సాహంతో, అదే ఎంకరేజ్మెంట్ తో ఈ రోజు మనం డే 4 స్టార్ట్ చేద్దాం మిత్రమా. మరి సార్ డే 4 లో మొదటి క్వశ్చన్ ఏం చెప్పబోతున్నారు చూద్దాం మిత్రమా. మనం డే 2 లో టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేశాం కదా. ఆ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ యొక్క అప్లికేషనే పైప్స్ అండ్ సిస్టమ్స్. అది ఎలాగైతే అత్యద్భుతంగా విత్ కాన్సెప్ట్ ఎగ్జామ్ అప్రోచ్ చేశామో, సేమ్ అదే విధంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఈ రోజు ఎగరేసి పక్కన పెడదాం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ మరి క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు సార్? 2 pipes A and B can fill a tank in 20 minutes, 30 minutes respectively anta. Okay. If both pipes are opened together, how much time will it take to fill the tank? 2 పైపులు ఉన్నాయంట, ఒక ట్యాంకర్ ని ఫిల్ చేస్తున్నాయంట. డన్. మరి ఆ పైపులు ఏంటి అంటే, ఒకటేమో ఏ అంట, ఒకటేమో బి అంట. ఏ ఏమో 20 నిమిషాలలో ఫిల్ చేస్తుందంట, బి ఏమో 30 నిమిషాలలో ఫిల్ చేస్తుందంట. సేమ్ టైమ్ అండ్ వర్క్ లానే లేదు. మరి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? టోటల్ వర్క్, మొత్తం పని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో మొత్తం పని ఎంత అంటే దాని ఎల్సిఎం 60. మరి ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2, అనగా వీడేమో నిమిషానికి 3, వీడేమో నిమిషానికి 2, అనగా 20 నిమిషాలలో పని పూర్తి చేస్తున్నాడు. నిమిషానికి 3 పని చేస్తే 60 వరకు కంప్లీట్ అవుతుంది. బి 30 నిమిషాలలో పని చేస్తున్నాడు, నిమిషానికి 2 పని చేస్తున్నాడు, అనగా 60 నిమిషాలలో 60 వరకు క్లోజ్ అవుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? 2 పని చేయాలంట, ఏ మరియు బి. మొత్తం ఎంత పని? 60. మరి ఇద్దరు కలిస్తే నిమిషానికి ఎంత వర్క్ చేస్తారు అంటే 3 + 2 5. సో 5 లో 12 టైమ్స్. సో ఇద్దరు కలిస్తే ఆ ట్యాంకర్ 12 నిమిషాలలో ఫిల్ అవ్వటం జరుగుతుంది, నింపబడుతుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే 12 నిమిషాలు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. రీసెంట్ లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి పైప్ ఏ can fill the cistern in 4 hours అంట, while pipe B can empty in 6 hours అంట. ఒకటేమో ఫిల్లింగ్, ఒకటేమో ఎంప్టీయింగ్. 2 ఫిల్లింగ్ కాదు. డన్. If both are opened together, in how many hours will it empty the cistern? Empty cistern be filled. ఖాళీ ట్యాంక్ నింపబడడానికి ఎంత సమయం పడుతుంది? మరి చూద్దాం. అదే కాన్సెప్ట్ లో ఏ ఫిల్ చేస్తా ఉంది కాబట్టి పైన ప్లస్ పెట్టుకుంటాం మిత్రమా, ఎందుకంటే అది ఫిల్లింగ్ కాబట్టి. నెక్స్ట్ బి అనే పైప్ ఈ ఎంటీ చేస్తా ఉంది, అనగా ఎంటీయింగ్ కాబట్టి మైనస్ పెట్టుకున్నా, నాకు కన్వీనియంట్ కోసం గుర్తు ఉండటానికి. డన్. మరి సేమ్ 4 కి 6 కి ఎల్సిఎం ఎంత? 12. ఇది నా టోటల్ వర్క్. మరి 4 ఇదేమో 3 వర్క్ చేస్తా ఉంది, ఇదేమో 2 బయటికి పంపిస్తా ఉంది, అనగా ఏ అనున్నది గంటకు 3 నింపుతా ఉంటే బి అనున్నది గంటకు 2 బయటకు పంపిస్తా ఉంది. మరి సార్ ఏమన్నాడు? 2 పైపులను ఒకేసారి తెరిచాను, అప్పుడు ఖాళీగా ఉన్న తొట్టె ఎన్ని నిమిషాలలో లేదా ఎన్ని గంటలలో ఫిల్ అవుతుంది అంటున్నాడు. సో ఏ మరియు బి 2 ఓపెన్ చేశాడంట, అనగా టోటల్ వర్క్ ఎంత?
12. గమనించు ఇదేమో 3 నింపుతా ఉంది, ఇదేమో 2 బయటికి పంపిస్తా ఉంది. అనగా 3 నింపుతా ఉంటే 2 బయటికి పోతా ఉంది. అనగా ట్యాంక్ లో పడేది ఎంత అంటే 1 మాత్రమే కదా, అంతే కదా. 3 పోస్తా ఉంటే 2 బయటికి పంపిస్తుంది. ఇంకా దాంట్లో నిలబడేది ఎంత అంటే 1 వర్క్ మాత్రమే కదా. సో పర్ అవర్ ఓన్లీ 1 వర్క్ జరుగుతుంది. సో టోటల్ వర్క్ 12, గంటకు 1. అలా ఎన్ని గంటలు పడుతుంది మిత్రమా? 12/1 12 అవర్స్. ఏంలా లాస్ట్ క్వశ్చన్ లో 2 ఫిల్లింగ్ అన్నాడు, ఈడ ఒకటేమో ఫిల్లింగ్, ఒకటేమో ఎంటీయింగ్ అంట. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. సో దీని సమాధానం ఎంత అంటే 12 గంటలు అని చెప్పు. నెక్స్ట్ 3 pipes, 3 ఇచ్చినాడు పా. 3 pipes A, B, C can fill a tank in 12, 15, 20 hours respectively. అనగా 3 ఫిల్లింగ్ పైపులే, ఎంటీ పైపు కనపడట్లా. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ A is open all the time and B and C are open 1 hour each alternatively. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ మిత్రమా. ఏ ఏమో పూర్తి సమయం ఓపెన్ లోనే ఉందంట, బట్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేటివ్లీ. ఈ విధంగా ప్యాటర్న్ ఫాలో అయితే ద ట్యాంక్ విల్ బి ఫుల్ ఇన్ హౌ మెనీ అవర్స్? ఆ ట్యాంక్ నింపడానికి లేదా నింపడానికి ఎన్ని గంటలు సమయం పడుతుంది? మరి చూద్దాం మిత్రమా. ఏ ఎన్ని గంటలలో? 12 అవర్స్ లో, బి 15 అవర్స్ లో, సి 20 అవర్స్ లో. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండివిడ్యువల్ గా వాళ్ళ సమయాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ నుండి నా టోటల్ టైం ఏమవుతుంది? 60. 12 లో 5 times, 15 లో 4 times, 20 లో 3 times. క్లోజ్. నాకు ఇవి తెలిస్తే నాకు మొదటగా కావాల్సింది టోటల్ వర్క్ మరియు వారి ఎఫిషియన్సీస్ అనగా సామర్థ్యాలు కావాలి కదా. సో అవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఫాలో కావాలి. ఏ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్ అంట. అనగా ఏ అనున్నది మొత్తం సమయం ఓపెన్ లో ఉంది అంటే ఏ ఏ ఏ ఏ ఏ అనగా ఏ ఎక్కడా ఆగల. పూర్తి 60 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు ఏ పని చేస్తానే ఉంది. బట్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్ ఆల్టర్నేటివ్లీ. అనగా ఇక్కడ బి వస్తే ఇక్కడ సి వస్తుంది, మరలా ఇక్కడ బి వస్తే ఇక్కడ సి వస్తుంది, మరలా ఇక్కడ బి వస్తే ఇక్కడ సి వస్తుంది, అంతే కదా. అనగా నాకు ఏబిఏసి ఇలా సెట్ కంటిన్యూ అవుతా ఉంది. సో నేను ఏబిఏసిని కన్సిడర్ చేస్తా. డన్. మరి ఏబి ఇద్దరు కలిస్తే ఏ ఏమో 5 పని, బి ఏమో 4 పని. సో ఏబి 9 వరకు చేయడం జరుగుతుంది. మరి ఏసి ఇద్దరు కలిస్తే ఏ ఏమో 5 పని, సి ఏమో 3 పని, 8 పని చేయడం జరుగుతుంది. మరి మిత్రమా 1 hour, ఫస్ట్ అవర్ 9 వర్క్, సెకండ్ అవర్ 8 వర్క్, మరలా 9 వర్క్, మరలా 8 వర్క్, మరలా 9 వర్క్, మరలా 8 వర్క్. ఈ విధంగా కొనసాగుతానే ఉంటది 60 పని పూర్తి అయ్యేంత వరకు. సో ఈ 2 hours లో అనగా 2 గంటలలో 9 + 18 17 వర్క్ జరగడం జరిగింది. మరి మనకి ఎంత కావాలి? 60 కావాలి. ఇదేమో 17 వర్క్. మరి 17 టేబుల్లో 60కి దగ్గరగా ఉన్న మల్టిపుల్ ఏముంది అంటే 51 ఉంది కదా. సో 17 3s 51. అప్పుడు 2 3s 6 hours. ఏం లేదు పా, దీన్ని ఇంటూ 3 చేసినాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 3 చేసాము. సో 6 గంటలలో 51 పని పూర్తవుతా ఉంది. సో 6 hours లో 51 వర్క్ కంప్లీట్ అయింది. అనగా 6 గంటలు అయ్యింది అంటే సెట్కి 2 ఉన్నారు కదా, అంటే 3 సెట్లు కంప్లీట్ అయ్యాయి కదా. 6 గంటలు కంప్లీట్. ఏబిఏసి 6 గంటలు క్లోజ్. మరి నెక్స్ట్ అవర్ లో ఎవరు వస్తారు? ఏబి వస్తారు కదా. ఏబి ఎంత పని చేస్తారు? 9 పని చేస్తారు కదా. సో 7th అవర్ లో ఈ 7వ గంటలో ఈ 51కి +9 అనగా ఏబి కలిసి పని చేస్తారు. అప్పుడు 7th అవర్ లో జరిగే వర్క్ ఎంత? 60 వరకు. సో మనకు ఎన్ని గంటలు పట్టింది అంటే 7 గంటలు పట్టింది. మిత్రమా ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్. క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే 7 గంటలు అని చెప్పు. అదే కదా వాడు అడిగింది. ద ట్యాంక్ విల్ బి ఫుల్ ఇన్ హౌ మెనీ అవర్స్? 7 గంటలు అని చెప్పు. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో రావడం జరిగింది మిత్రమా. లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఏ ట్యాప్ క్యాన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 6 hours అంట. ఒక ట్యాప్ ఒక ట్యాంక్ ని 6 గంటలలో ఫిల్ చేస్తుంది అంట. ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely? ఒక ట్యాప్ ఉందంటబ్బా, ఆ ట్యాప్ ఏ అనుకుంటా. ఏ అనే ట్యాప్ ఒక ట్యాంక్ ని 6 గంటలలో నింపుతుంది. 6 గంటలలో నింపుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్
త్రీ మోర్ సిమిలర్ ట్యాబ్స్ ఆర్ ఓపెన్డ్ ఆఫ్టర్, అంటే ఇంకా పనిలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ తీసుకోవడానికి నెక్స్ట్ రెఫరెన్స్ కనిపించట్లా. నేనేమనుకుంటా, సో దీనిని 6 వర్క్ అనుకుంటా. 6 మల్టిపుల్స్ లో ఏదైనా అనుకో, ఏం సమస్యలా, నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి 6 వర్క్ అనుకున్నా. అనగా ఏ అనున్నది 6 వర్క్ ని 6 గంటలలో పూర్తి చేస్తుంది అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత, 1 per అవరే కదా. అర్థమైందా? క్లోజ్. ఇప్పుడు ఏమన్నాడు, ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. మొత్తం 6 వర్క్ ఉంటే హాఫ్ ద ట్యాంక్ ఫిల్డ్ అంటే 3 వర్క్ జరిగినట్టే కదా. అనగా ఈ 3 వర్క్ 6 వర్క్ కి 6 అవర్స్ పడితే 3 వర్క్ కి ఎంత పట్టింది, 3 అవర్స్ పట్టింది. క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. సగం ట్యాంక్ నింపబడిన తరువాత 3 మోర్ సిమిలర్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ అంట. అనగా అలాంటివే మరో 3 కుళాయిలను తెరిచారంట. అలాంటివే అంటే సేమ్ ఏ 1 ఎఫిషియన్సీతో పనిచేస్తా ఉంది కదా, అలాగే 1 ఎఫిషియన్సీతో పనిచేసే మరో 3 కుళాయిలను ఓపెన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో ఒక కుళాయి ఉంది, ఇప్పుడు దీనికి మరో 3 కుళాయిలను జత చేస్తే మొత్తం 4 ట్యాప్స్ అయ్యాయి కదా. మరి 4 ట్యాప్స్ అయ్యాయి అంటే 1 ట్యాప్ 1 per hour అయితే 4 ట్యాప్స్ గంటకు 4 పని చేస్తాయి కదా. మరి ఇప్పుడు మనకు 3 వర్క్ అయిపోయింది, 6 వర్క్ లో 3 వర్క్ అయిపోతే ఇంకా 3 పెండింగ్ కదా. మరి ఈ 3 వర్క్ ని ఎవరు చేయాలి అంటే ఈ 4 ట్యాప్స్ చేయాలి కదా. 3 వర్క్ per hour 4 వర్క్ జరుగుతా ఉంది. సో 3/4 అవర్స్ అని చెప్తాము. మరి 3/4 అవర్స్ అంటే 45 మినిట్సే కదా. క్లోజ్. మరి ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నాడు, వాట్ ఇస్ ద టోటల్ టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. మొత్తం సమయం ఎంత పట్టింది అనగా ఇక్కడ ఎంత పట్టింది మిత్రమా, ఇక్కడ 3 గంటలు పట్టింది, ఇక్కడ 45 నిమిషాలు పట్టింది. అనగా 3 గంటల 45 నిమిషాలలో ఆ ట్యాంక్ పూర్తిగా నింపబడింది. చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్ మిత్రమా. అలాంటివే సిమిలర్ ట్యాప్స్ 3 ఓపెన్ చేస్తే మొదట్లో ఉన్నది 1, తర్వాత 3 4 ట్యాప్లు అయ్యాయి కదా. ఒక ట్యాప్ గంటకు 1 పని చేస్తే 4 ట్యాపులు గంటకు 4 పని చేస్తాయి కదా. అయిపోయింది. రిమైనింగ్ నా వర్క్ ఎంత అంటే 3. ఇవి గంటకు ఎంత పని చేస్తాయి అంటే 4. సో 3/4 గంటలలో ఈ మిగిలిన 30 వర్క్ ని లేదా 3 వర్క్ ని కంప్లీట్ చేస్తాయి. సో 3/4 అవర్స్ అంటే 45 మినిట్స్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 3 అవర్స్ 45 మినిట్స్. ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ CBT 1 లో వచ్చిన ప్రశ్న మిత్రమా. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 15 and 20 minutes respectively. 2 పైపులు ఉన్నాయి, A మరియు B. ఒకటేమో 15 నిమిషాల్లో నింపుతుంది, ఇంకొకటేమో 20 నిమిషాలలో నింపుతుంది. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 4 minutes 2 పైపులను ఒకేసారి తెరవటం జరిగింది. బట్ 4 నిమిషాల తరువాత పైప్ ఏ ఈ స్టాండ్ ఆఫ్, పైప్ ఏ ఆపేసినారంట. వాట్ ఈస్ ద టోటల్ టైమ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్. మొత్తం సమయం ఎంత పట్టింది. సేమ్ టైమ్ అండ్ వర్క్ లో ఇదే కాన్సెప్ట్ చేసినాం, దాని అప్లికేషన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ లో వేసినాడు. చూద్దాం. ఏ 15 నిమిషాలు, బి ఎన్ని నిమిషాల్లో 20 నిమిషాలు. మరి ఎల్సిఎం అంటే టోటల్ వర్క్ ఎంత 60. 15లో 4 సార్లు, 20లో 3 సార్లు. చాలు, నాకు టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీ వచ్చింది. ఇంకా ఏం ఇచ్చినా నేను చేయగలను కదా. చేద్దాం, హ్యాపీగా చేద్దాం మిత్రమా. మరి ఏమన్నాడు, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 4 minutes. మిత్రమా 4 నిమిషాల తర్వాత ఏదో చేశాడు పా అంటే 4 నిమిషాలు 2 పైపులు పని చేసినట్టే కదా. దెన్ ఏ ప్లస్ బి 4 minutes వర్క్ చేశాయి. అనగా ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే నిమిషానికి 7 వర్క్ ని చేస్తున్నారు. అలాంటిది 4 minutes లో ఎంత వర్క్ చేస్తారు అంటే 4 × 7 28 వర్క్ కంప్లీట్ అయింది. క్లియర్. 60 వర్క్ లో 28 వర్క్ పోతే రిమైనింగ్ వర్క్ ఎంత 32 వర్క్. ఈ 32 వర్క్ ఎవరు చేయాలంట, పైప్ ఏ ఈ స్టాండ్ ఆఫ్. ఏని ఆపేశాము అనగా ఎవడు చేయాలి, బి మాత్రమే చేయాలి. మరి బి గాడి ఎఫిషియన్సీ ఎంత సోదరా 3 కదా. మరి బి గాడి ఎఫిషియన్సీ ఎంత 3 కదా. సో 32 వరకు ఉంది, పర్ మినిట్ కి 3 చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏమైతుంది 10 2/3 minutes లో వీడు వర్క్ కంప్లీట్ చేస్తాడు. క్లియరా? 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 అర్థం చేసుకో మిత్రమా. 10 2/3 అంటే దీనిని ఏం రాసుకోవచ్చు మిత్రమా, 2/3 minutes ని ఎగ్జాక్ట్ గా మినిట్స్ లే కన్వర్ట్ చేయాలంటే కింద ఏం కనబడతా ఉంది 3. అనగా గంటకు ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు కదా. సో 3ని 20తో చేస్తే 60 minutes అవుతుంది. అలానే 2ని కూడా 20తో చేయి, 2 20s 40 minutes. అనగా 10 నిమిషాల 40 సెకండ్లు పట్టింది మిత్రమా. అర్థమైందా? 2/3 అంటే దాని అర్థం అదే సోదరా, 60 నిమిషాలు కావచ్చు, 60 సెకండ్లు కావచ్చు. కింద ఉన్న 3 నాకు మొత్తం రెఫరెన్స్ కదా. అనగా 3 60కి సమానం అయితే 2 ఎంతకు సమానం అంటే 40కి సమానం. సో ఇక్కడ వాడికి పట్టిన సమయం, బికి రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి పట్టిన సమయం 10 minutes 40 seconds. బట్ వాడు ఇది అడగట్లా, మొత్తం
మొత్తం ఆ ట్యాంక్ నింపబడటానికి ఎంత సమయం పట్టింది అంటే ఇక్కడ ఎంత సమయం పట్టింది 4 నిమిషాల సమయం పట్టింది. బాగా చూడు 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 చూడు, ఇక్కడ 4 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడ ఎంత పట్టింది 10 నిమిషాల 40 సెకండ్లు పట్టింది. మొత్తం కలిపితే 14 నిమిషాల 40 సెకండ్లు అని చెప్పొచ్చు. మొత్తం ఎంత అంటే 14 నిమిషాల 40 సెకండ్లు. ఆప్షన్ డి. చూడు, ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న. మంచి ప్రశ్న, కాన్సెప్చువల్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిస్టమ్ ఈజ్ నార్మలీ ఫిల్డ్ ఇన్ 8 hours. అనగా ఒక ట్యాంక్ సాధారణంగా 8 గంటల్లో నింపబడుతుంది అంట. బట్ టేక్స్ 2 hours లాంగర్ టు ఫిల్ బికాస్ ఆఫ్ ఎ లీక్ ఇన్ ఇట్స్ బాటమ్. మామూలుగా ఒక పైపు ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాంక్ 8 గంటలలో నింపబడుతుందంట. బట్ కింద ఒక లీకేజ్ ఉండటం వలన ఒక 2 గంటలు అదనంగా పట్టిందంట. అయితే ఏమంటున్నాడు, ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్, అయితే ఆ ట్యాంక్ పూర్తిగా నింపబడింది. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద లీక్ ఎంప్టీ ఇట్. ఇప్పుడు పూర్తిగా నింపబడి ఉన్న ట్యాంక్ ను కేవలం లీకేజ్ మాత్రమే పనిచేస్తే ఎన్ని గంటలలో ఖాళీ చేస్తుంది అంట. మిత్రమా, నేను 2 ఉన్నాయి కదా, ఏమో ఫిల్లింగ్ పైప్ అనుకుంటా. బాగా గమనించాలి మిత్రమా, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఏమో ఫిల్లింగ్ పైప్ అనుకుంటా, బి ఏమో లీకేజ్ అనగా అర్థం ఏంటి, ఎంటీయింగ్ పైప్ అనుకుంటా. అంతే కదా, 2 పైపులు తీసుకుంటా. ఏ సిస్టమ్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 8 hours అంట. అనగా ఏ ఒక్కటే పని చేస్తే ఆ సిస్టమ్ 8 గంటల్లో నింపబడుతుందంట. ఫిల్లింగ్ పైప్ కదా, డన్. బట్ టేక్స్ 2 hours లాంగర్ టు ఫిల్, అంటే నింపబడతా ఉంది బట్ 2 గంటల సమయం ఎక్కువ తీసుకుంటా ఉంది. ఎప్పుడు ఈ బి అనే ఎంటీయింగ్ పైప్ కూడా జత చేయటంతో. సో ఏ బి 2 కలిస్తే 10 గంటల సమయం పడతా ఉంది. ఇక్కడ నింపబడతానే ఉంది, ఇక్కడ కూడా నింపబడతానే ఉంది, బట్ టైం ఎక్స్ట్రా పడతా ఉంది. ఎందుకంటే ఈ బి అనే లీకేజ్ పైప్ రావటం వల్ల. సో ఇక్కడ నుంచి నా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తా. టోటల్ వర్క్ ఎంత అంటే 40. 8 లో 5 times, 10 లో 4 times. చూడు చూడు చూడు, ఏ ఒక్కడే అయితే 5 పని చేస్తున్నాడు. ఈ ఏతో బి కలవడం వలన 4 పనే జరుగుతా ఉంది. మరి ఈ ఒక్క పని ఏమైంది, ఎంటీ అవుతా ఉంది. ఆ ఎంటీ చేసేది ఎవడు, బి గాడు. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 5 ఫిల్లింగ్, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 ఎంటీయింగ్. క్లారిటీ వచ్చిందా మిత్రమా? ఏ ఒక్కడే అయితే 5, ఈ ఏతో బి అనే ఎంటీయింగ్ పైప్ రావటం వలన 4 పని జరుగుతా ఉంది, అంటే 1 ఎంటీ అవుతా ఉంది. సో బి గంటకు 1 ఎంటీ కొడతాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద లీక్ ఎంటీ ఇట్. లీక్ అంటే వీడే కదా, టోటల్ వర్క్ ఎంత 40. వీడు గంటకు ఎంత ఎంటీ చేస్తున్నాడు 1. సో 40/1 40 hours. క్లోజ్. చూడు, కాన్సెప్చువల్ క్వశ్చన్ తో పాటు బేసిక్ టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ కనపడతా ఉంది. క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి 40 hours. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా. సిబిటి 2 2025లో వచ్చిన ప్రశ్న. జాగ్రత్తగా చెయ్యి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి, గ్రిప్ లేక వస్తుంది ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 2 pipes A and B can fill a cistern in 37.5 minutes and 45 minutes respectively. 2 పైపులు ఉన్నాయి, 2 ఫిల్లింగ్ పైప్స్. ఒకటేమో 37.5 minutes, ఇంకొకటేమో 45 minutes అంట. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. అయితే ద సిస్టమ్ విల్ బి ఫిల్డ్ ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్. అయితే ఇఫ్ ద పైప్ బి ఈస్ టర్న్డ్ ఆఫ్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్. మిత్రమా, 2 పైపులు ఉన్నాయి, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. అయితే సిస్టమ్ హాఫ్ అన్ అవర్ లో ఫిల్ అయిపోయిందంట, అంటే 30 నిమిషాలలో ఫిల్ అయ్యింది అంట. ఆ 30 నిమిషాలలో ఫిల్ అవ్వటానికి వాడు ఎన్ని నిమిషాల తర్వాత పైప్ బిని ఆపివేశాడు చూద్దాం, నీట్ గా చూద్దాం. ఏ వచ్చేసి 37.5 minutes అంట. బట్ నాకు సమయం ఎప్పుడు దశాంశాలలో ఉండకూడదు. ఈ 37.5 నేను తీసుకోను, ఇది కూడా నేను తీసుకోను. దీన్ని నేను ఏం రాసుకుంటా, 75/2 minutes అని రాసుకుంటా. నాకు ఎల్సిఎం ఈజీ అవుతుంది. సో ఏ అనేది 75/2 minutes లో నింపబడుతుంది. మరి బి అనేది 45 minutes లో నింపుతుంది. ఇక్కడ నుంచి నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయలేనా సోదరా? 75 కి 45 కి ఎల్సిఎం ఎంత అంటే 225. మరి 75 లో 225 ఎన్ని సార్లు అంటే 3 సార్లు. బట్ కింద 2 ఉంది కదా, 3 2s are 6. సో ఏ గాడి ఎఫిషియన్సీ ఎంత అంటే 6. జాగ్రత్త మిత్రమా, దశాంశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి. 75/2, 75 లో 225 3 times, బట్ కింద 2 ఉంది కదా, ఆ 2 తో మల్టిప్లై చేయాల్సిందే. సో దాని ఎఫిషియన్సీ ఎంత అంటే 6. మరి బి గాడి ఎఫిషియన్సీ 45 లో 5 times.
నీట్ గా వచ్చేసినలా. మనకి 2 టైంలు ఇచ్చినాడంటే అక్కడ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం, అక్కడ నుంచి ఎఫిషియన్సీస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏమన్నాడు, బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్, 2 పైపులు ఓపెన్ చేశాడంట, 2 పైపులు ఓపెన్ చేశాడంట. డన్. అయితే ద సిస్టమ్ ఫిల్డ్ ఇన్ 30 minutes అంట, హాఫ్ అన్ అవర్. అంటే ఈ మొత్తం ఫిల్ అవ్వటానికి ఎంత సమయం పట్టింది అంటే 30 నిమిషాల సమయం పట్టిందంట. డన్. అయితే పైప్ బి ఎన్ని నిమిషాల తర్వాత ఆపేశాము మిత్రమా? ఓపెన్ చేసిందేమో ఏబిని కలిసి ఓపెన్ చేశాడు, బట్ కొన్ని నిమిషాల తర్వాత బిని ఆపేశాడు. ఫర్ సపోజ్ ఇక్కడ దాకా బి పనిచేసింది అనుకుంటా, మరి తర్వాత పనిచేసిన వాడు ఎవడు? ఏ ఒక్కడే కదా. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ఇద్దరిని కలిపి ఓపెన్ చేశాడు, మొత్తం 30 నిమిషాలలో ఫిల్ అయింది, బట్ బి గాడిని కొన్ని నిమిషాల తర్వాత ఆపేశాడు, తర్వాత ఏ ఒక్కడే కదా పని చేసింది. మరి ఇక్కడ నుంచి నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు సోదరా? చూడు, ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, అంటే ఏ మొత్తం పని చేసింది, అనగా ఏ మొత్తం 30 నిమిషాలు పనిలో ఉన్నట్టే కదా. అర్థమైందా? కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఏ 30 నిమిషాలు పని చేసింది. సో ఏ 30 minutes పని చేస్తే వాడు పర్ మినిట్ ఎంత ఫిల్ చేస్తాడు? 6 ఫిల్ చేస్తాడు. అలా 30 minutes ఎంత ఫిల్ చేసి ఉంటాడు? 30 × 6 180 వరకు ఫిల్ చేసేసాడు. మరి మిత్రమా, ఏ మొత్తం వాని పని వాడు చేసేసినాడు, ఇంకా రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఈ బి గాడే చేయాలి కదా. అనగా 180 225 లో 180 పోతే రిమైనింగ్ వర్క్ ఎంత? 45 వరకు ఉంది. ఈ 45 వర్క్ ని ఎవరు చేయాలి? బి కదా చేయాలి. మరి బి పర్ మినిట్ కి ఎంత వరకు చేస్తాడు? 5 వరకు చేస్తాడు. సో 45/5 అనగా బి 9 నిమిషాలు పని చేశాడు. అంటే ఈ బి ఎన్ని నిమిషాలు ఉన్నాడంటే 9 minutes మాత్రమే ఉన్నాడు. అంటే 9 నిమిషాల తర్వాత బి వెళ్ళిపోయాడు కదా. క్వశ్చన్ కూడా అదే. ఆఫ్టర్ ఇఫ్ ద పైప్ బి ఈస్ టర్న్డ్ ఆఫ్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్? పైప్ బి ని ఎన్ని నిమిషాల తర్వాత ఆపేశాం? 9 నిమిషాల తర్వాత ఆపేశాం కదా. అనగా 9 నిమిషాలు నా సమాధానం. ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్, పెద్ద ఎగ్జామ్ లో కాదు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. ఎంత కాన్సెప్ట్ ఉంది చూడు ప్రశ్నలో. సో ఆన్సర్ ఎంత అంటే 9 minutes అని చెప్పు మిత్రమా. జాగ్రత్త, అందుకే నేను చెప్తా కాన్సెప్టే ఇంపార్టెంట్. క్వశ్చన్ టు క్వశ్చన్ ఎప్పుడు బట్టి పట్టద్దు మిత్రమా. అదే క్వశ్చన్ 100కు 100% పరీక్షలో రాదు. దాని కాన్సెప్ట్ ను నేర్చుకో, ఈ విధంగానే ఎందుకు చేశాము అన్నది తెలుసుకో. ఎగ్జామ్ అప్రోచ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, pipe A can fill a tank in 10 hours అంట, pipe B in 15 hours అంట, and pipe C can empty the full tank in 20 hours అంట. రెండేమో ఫిల్లింగ్ ట్యాంకులు, ఒకటేమో ఎంప్టీయింగ్ ట్యాంక్ అంట. Done. If all 3 pipes are opened together, how much time will it take to fill the tank? చేసినాం ఈ మోడల్, ఇందాకే చేసినాం ఇదే ప్యాటర్న్. ఏ వచ్చేసి 10 గంటలలో ఫిల్ చేస్తా ఉంది. ప్లస్ అంటే ఫిల్లింగ్ అని మిత్రమా, నువ్వు కూడా అలవాటు చేసుకో. ఇదే ఎగ్జామ్ అప్రోచ్. మరి ఏ 10 గంటలలో ఫిల్ చేస్తా ఉంది, బి 15 గంటలలో ఫిల్ చేస్తా ఉంది, బట్ సి ఎంటీ చేస్తా ఉంది. సి 20 hours లో ఎంటీ చేస్తా ఉంది. మరి దీనికి ఎల్సిఎం ఎంత? 60 కదా. అంటే టోటల్ వర్క్ 60 కదా. సో 10 లో 6 times, 15 లో 4 times, 20 లో 3 times. ఇదేమో ఫిల్లింగ్, ఇదేమో ఎంటీయింగ్. ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ 3 pipes are opened together. 3 పైపులను తెరవటం జరిగిందంట. అయితే మొత్తం పని ఎంత? 60 పని. సో హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? ఇక్కడే కదా గమనించాల్సింది నువ్వు. చూడు, ముగ్గురు కలిస్తే 1 గంటకు ఎంత పని చేస్తారు అది కావాలి కదా. సో వీడు గంటకు 6, వీడి గంటకు 4, అనగా మొత్తం ఎంత నింపబడతా ఉంది? మొత్తం ఇక్కడ 10 నింపబడతా ఉంది. బట్ వీడు 3 బయటికి పంపిస్తున్నాడు కదా. సో 10 నింపబడతా ఉంది, 3 బయటికి పంపుతాంది. ఓవరాల్ గా నింపేది ఎంత? 7. గంటకు 7 మాత్రమే జరుగుతా ఉంది. అనగా 60 వరకు గంటకు 7 జరుగుతా ఉంది. 60/7, 7 8s 56, 8 4/7 minutes లేదా 8 4/7 hours లో వర్క్ కంప్లీట్ అవుతుంది. దాదాపుగా 8.5 hours అని పెట్టవచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి కాన్సెప్ట్. ఆర్ఆర్బి, ఏఎల్పి, సిబిటి 2 అంట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనగా మెయిన్స్ లో వచ్చింది, 2025 లో వచ్చింది మిత్రమా ఈ ప్రశ్న. జాగ్రత్త. సో ఆన్సర్ ఎంత అంటే 8.5 hours. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఏ లీక్ ఇన్ ద బాటమ్ క్యాన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 6 hours అంట. కింద ట్యాంక్ లో కింద ఉన్న లీకేజ్ మొత్తం ట్యాంక్ ని 6 గంటలలో బయటికి పంపిస్తుంది లేదా ఖాళీ చేస్తుంది అంట. అయితే an inlet pipe fills the water at the rate of 4 liters a minute. When the tank is full, the inlet is opened and due to leak,
ద ట్యాంక్ ఈజ్ ఎంటీ ఇన్ 8 hours అంట. నీట్ గా ప్రశ్న అనలైజ్ చేస్తా చూడు. ఏ లీక్ ఇన్ ద బాటమ్ అనగా లీక్ అనేది నేను ఏ అనేది ఒక ఎంటీయింగ్ పైప్ అనుకుంటా, అది లీక్ కాబట్టి డన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ లీక్ ట్యాంక్ ని 6 గంటలలో ఎంటీ చేస్తుందంట, అంటే ఇది 6 hours లో ఎంటీ చేస్తుంది, ఎంటీయింగ్ పైప్ కాబట్టి. అండ్ ఇన్లెట్ పైప్, ఒక ఇన్లెట్ పైప్ కూడా ఉంది, బి అనే ఒక ఇన్లెట్ పైప్ కూడా ఉంది. ఈ బి అనే ఇన్లెట్ పైప్ ఏం చేస్తా ఉంది, 4 లీటర్స్ పర్ మినిట్ కి ఫిల్లింగ్ చేస్తా ఉంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఏమన్నాడు, వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ద ఇన్లెట్ ఓపెన్ అంట, ఇన్లెట్ ఓపెన్ చేసినాం అండ్ డ్యూ టు లీక్, అంటే అక్కడ లీక్ కూడా ఉందంట, అంటే ఇన్లెట్ ఉంది, లీక్ ఉంది, ఎంటీయింగ్ పైప్ ఉంది, ఇన్లెట్ పైప్ ఉంది. సో ఏబి రెండు ఉన్నాయి. ఏబి రెండు ఉంటే ఏమైందంట, డ్యూ టు లీక్ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ ఇన్ 8 hours అంట. ఎంటీ అయిందంట, ఫిల్ కాలా. అంటే ఏ ప్లస్ బి రెండు కలిసి పనిచేస్తా ఉంటే 8 hours లో ఎంటీ. ఇక్కడేమో ఇది కూడా, అంటే ఇది దాని సామర్థ్యం మిత్రమా. డన్. ఇప్పుడు ఏ ప్లస్ బి రెండు కలిసి పని చేస్తే 8 hours లో వెళ్ళిపోతా ఉందంట, అంటే ఎంటీ చేస్తా ఉందంట. సో ఏ అనున్నది 6 hours లో కంప్లీట్ చేస్తే, ఏ ప్లస్ బి అనున్నది 8 hours లో కంప్లీట్ చేస్తా ఉంది. మరి 8 కి 6 కి ఎల్సిఎం ఎంత, 24. అంటే దీని ఎఫిషియన్సీ 4, దీని ఎఫిషియన్సీ 3. ఈ ఎఫిషియన్సీ 4, దీని ఎఫిషియన్సీ ఏమో 3, అనగా ఇదేమో ఎంటీయింగ్, ఈ రెండు కూడా ఎంటీయింగే. చూడు ఇదేమో 4 లో ఎంటీయింగ్ చేస్తా ఉంది ఏ అన్నది, ఏ ప్లస్ బి రెండు కలిసినప్పటికీ ఇది కూడా ఎంటీయింగే చేస్తా ఉంది. అంటే బాగా గమనించు, ఏ ఒక్కటే అయితే 4 ఎంటీ చేస్తా ఉంది, ఎందుకంటే అది ఎంటీయింగ్ పైప్ కాబట్టి. ఏ ప్లస్ బి, దీనికి బి కలవటం వలన 3 ఎంటీ జరుగుతా ఉంది, అనగా 4 ఎంటీ కావాల్సింది 3 ఎంటీ జరుగుతా ఉంది. అంటే ఒకటి ఏమైంది, ఆ ఒకటి బి. సో బి గాడు 1 ఫిల్లింగ్ చేస్తా ఉన్నాడు. సో బి గాడి సామర్థ్యం ఎంత అంటే 1 మిత్రమా. అర్థమైందా? చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్. ఏ గాడి ఎంటీయింగ్ పైప్ కాబట్టి 6 hours లో ఎంటీ కొట్టినాడు, బి గాడి ఇన్లెట్ పైప్ కాబట్టి 4 liters per minute వాటర్ పెడుతున్నాడు. బట్ ఇద్దరు కలిస్తే 8 hours లో ఎంటీ అవుతా ఉంది, అందుకే మైనస్ పెట్టుకున్నా. సో వీడేమో 6 hours, ఇద్దరు కలిస్తే 8 hours, టోటల్ వర్క్ 24. సో 6 4s 24, 8 3s 24. 4 ఎంటీ అవ్వాల్సింది బి గాడు రావటం వల్ల 3 ఎంటీ అవుతుంది. అంటే ఆ ఒక నింపేది ఎవడు అంటే బి. సో బి ఎఫిషియన్సీ ఎంత అంటే 1 per hour అని చెప్పు. ఇప్పుడు నన్ను ఏమన్నాడు, కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అన్నాడు. బాగా గమనించు, బి 4 liters నిమిషానికి పంపిస్తే బి గాడి కెపాసిటీ ఎంత 1. టోటల్ వర్క్ ఎంత 24. సో బి అనేవాడు టోటల్ 24 వర్క్ గంటకు 1 చేస్తా ఉంటే ఎన్ని గంటలు పడుతుంది, 24 hours పడుతుంది దాన్ని ఫిల్ చేయడానికి. అంతేనా. బి ఎఫిషియన్సీ తెలుసు, టోటల్ వర్క్ తెలుసు. సో బి ఫిల్ చేయడానికి 24 గంటలు పడుతుంది. బట్ బి నిమిషానికి 4 లీటర్లు పంపిస్తున్నాడు. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ బి 24 hours పని చేస్తాడు. దానిని మినిట్స్ లే కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 60. మరి పర్ మినిట్ కి ఎంత పోతా ఉంది, 4 పోతా ఉంది. క్లోజ్. సో 24 hours దానిని మినిట్స్ లే కన్వర్ట్ చేస్తే 24 into 60 minutes పర్ మినిట్ ఎంత అంటే 4. క్లోజ్ అయిపోయింది. 6 4s 24, 24 into 6 4s 24, 240, 24 square 576. సో 5760 liters. చూడు ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్. ఈ రేంజ్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడే సక్సెస్ అవుతావు మిత్రమా. ఎంతసేపు ఏ ఇంత బి ఇంత, ఏ ప్లస్ బి ఎంత, ఈ వద్దు. ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్. అర్థమైందా? క్లారిటీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఎంత అంటే 5760 liters. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ ప్రాక్టీస్ చేయి. మళ్ళీ దీనిని ఎగ్జామ్ లో ఇన్ టైమ్ లో చేస్తున్నామా లేదా, ఆన్లైన్ మార్క్ టెస్ట్ కూడా రాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే మ్యాథ్స్ 100 days ప్రోగ్రామ్ అని చెప్పి అమృతాస్ అకాడమీ ఆన్లైన్ అప్లికేషన్ లో ఆల్రెడీ ఇవన్నీ పొందుపరచడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 2 pipes can fill a tank in 20 and 24 minutes respectively, and a waste pipe can empty 3 gallons per minute. 2 filling pipes ఉన్నాయి, 2 empty pipes ఉన్నాయి. ఫిల్లింగ్ పైప్స్ ఏ అనుకుంటా, ఏ ఫిల్లింగ్ పైప్ కాబట్టి 20 నిమిషాలలో ఫిల్ చేస్తా ఉంది. బి కూడా ఫిల్లింగ్ పైపే కాబట్టి 24 నిమిషాలలో ఫిల్ చేస్తా ఉంది. బట్ ఒక సి అనేది మాత్రం ఎంటీయింగ్ పైప్. సి అనేది మాత్రం ఎంటీయింగ్ పైపు. అది ఎంటీ చేసేది ఎంత అంటే 3 gallons per minute అంట. డన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ 3 pipes వర్కింగ్ టుగెదర్ అనగా ఏ బి సి 3 కలిసి పని చేస్తే ట్యాంక్ విల్ ఫిల్
ద ట్యాంక్ ఇన్ 15 minutes. ఇక్కడ కూడా ఫిల్ అవుతా ఉంది. క్లోజా. ఇప్పుడు 3 వచ్చాయి. నాకు 3 వచ్చినాక నేనేం చేస్తా, దాని టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తా, అక్కడ నుంచి ఎఫిషియన్సీ కూడా తీస్తా కదా. మరి టోటల్ వర్క్ ఏమైతుంది మిత్రమా? 120 కనబడట్లేదా నీకు? సో 120 నా ఎల్సిఎం. మరి 20లో 6 times ఇది ఫిల్లింగే, 24లో 5 times ఇది కూడా ఫిల్లింగే, మరి ఇక్కడికి వచ్చేసరికి 15లో 8 times ఇది కూడా ఫిల్లింగే. మరి బాగా గమనించు. మరి ఇక్కడేమో 6 + 5 11 ఫిల్ అవుతా ఉంది. మరి ఇక్కడ ఎక్స్ట్రాగా సి గాడు రావడంతో 8 మాత్రమే ఫిల్ అవుతా ఉంది. 11 కాస్త 8 అయ్యింది అంటే ఎంత తగ్గింది? 3 తగ్గింది. ఆ 3 ఎవడి పని? సి గాడి పనిపా. సి గాడు ఎంటీయింగ్ కదా. మరి ఏబి కలిసి 11 ఫిల్ చేస్తా ఉంటే సి గాడు రావడంతో ఆ 11 8 అయిపోయింది. అంటే ఆ 3 బయటికి పోతుంది. ఆ 3 బయటికి పంపించేది ఎవడు? సి గాడు. ఎందుకంటే సి అనేది ఒక ఎంటీ పైప్ కదా. క్లోజ్. సి గాని వర్క్ ఎంత అంటే 3. ఇప్పుడు ఏమంటాడు? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్? సి నిమిషానికి 3 బయటికి పంపిస్తే 120 minutes కి ఎంత పంపిస్తాడు? 120 వర్క్ బై నిమిషానికి 3 అంటే 40 minutes లో వీడు వర్క్ కంప్లీట్ చేస్తాడు పా. ఎవరు? సి గాడు. సి గాడు 40 minutes లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. పర్ మినిట్ కి 3 gallons. పర్ మినిట్ కి 3 gallons పంపిస్తున్నాడు. అలాంటిది 40 minutes కి ఎన్ని gallons పంపిస్తాడు? 40 × 3 120 gallons. చూడు ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇలాంటివి కదా మనం అటెంప్ట్ చేయవలసింది. మిత్రమా జాగ్రత్త. ఈ రోజు నుండి నీ మైండ్ సెట్ ని మార్చేసుకో. ఇంతవరకు చేసిన ప్రశ్నలు వేరు, ఇప్పటి నుండి చేసే ప్రశ్నలు వేరు. నీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి మిత్రమా. నేను సిద్ధంగా ఉన్నా కదా నీకు చెప్పడానికి. నేను ఈ అమృతాస్ అకాడమీలో మ్యాథ్స్ బోధించడం స్టార్ట్ చేసిందే నీకోసము, బోధించాలని నిర్ణయించుకున్నదే నీకోసము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 జూనియర్ ఇంజనీర్ మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న 2025లో వచ్చింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. పైప్స్ పి అండ్ క్యూ can fill a tank in 10 hours 12 hours respectively and C can empty it in 6 hours అంట. 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయి, ఒక ఎంటీయింగ్ పైప్ ఉంది. పి ఏమో ఫిల్లింగ్ పైప్ ఎంతసేపులో ఫిల్ చేస్తాడంట? 10 hours లో. క్యూ కూడా ఫిల్లింగ్ పైప్ ఎంతసేపులో? 12 hours లో. బట్ సి ఈజ్ అన్ ఎంటీయింగ్ పైప్ 6 hours లో ఎంటీ కొడతాడంట. మరి ఎల్సిఎం ఏమైతుంది? 60. అనగా టోటల్ వర్క్ ఏమైతుంది? 60. 10 లో 6 times ఫిల్లింగ్, 12 లో 5 times ఫిల్లింగ్, 6 లో 10 times ఎంటీయింగ్. అర్థమైందా? దాని ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ఆల్ 3 pipes ఆర్ ఓపెన్డ్ అట్ 7 AM. అన్ని పైపులు ఒకేసారి తెరవబడ్డాయి, అది కూడా ఉదయం 7 గంటలకు తెరవబడ్డాయి. మరి చూద్దాం. పి క్యూ సి 3 ఓపెన్ చేశాడంట. వర్క్ ఎంత ఉంది? 60 వరకు ఉంది. మరి వీళ్ళు గంటకు ఎంత వర్క్ చేస్తున్నారు చూద్దాం. పి ప్లస్ క్యూ అయితే గంటకు 11 వర్క్ చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు? గంటకి 11 వర్క్ చేస్తున్నారు. బట్ వీడు 10 ఎంటీ కొడుతున్నాడు. చూడు చూడు చూడు, వీళ్ళేమో 11 పని చేస్తా ఉంటే వీడు 10 ఎంటీ కొడుతున్నాడు. అంటే మొత్తం మీద వర్క్ అయ్యేది ఎంత? నాకు బాగా గమనించు. మొత్తం మీద వర్క్ అయ్యేది ఎంత? వీళ్ళేమో C can empty it in 6 hours if all 3 pipes are 11 వర్క్ వీళ్ళు చేస్తా ఉంటే 10 వరకు వీడు ఎంటీ కొడుతున్నాడు. అంటే జరిగే వర్క్ ఎంత? ఆడా 1 వరకే జరుగుతా ఉంది కదా. దన్ ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ 3 pipes are opened at 7 AM. at what time will 1/4 of the tank be filled? మొత్తం ట్యాంక్ వద్దంటే వానికి 1/4 వంతు 1/4 ట్యాంక్ ఏ సమయానికి నింపబడుతుంది. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ 60 కాదుగా తీసుకోవాల్సింది. ఈ 60 వర్కులో వాడికి 1/4 మాత్రమే కావాలంట. సో 60లో 1/4 ఎంత? 15. సో వాడికి 15 వరకే కావాలంట. 15 వర్క్ నింపటానికి ఎంత సమయం పడుతుంది? మరి గంటకు వీళ్ళు ఎంత నింపుతున్నారంటే ఒకటే కదా. క్లోజ్. 15 అనగా 15 గంటల సమయం పడుతుంది. బట్ వాడు అది అడగటంలా సోదరా. నేను ట్యాంక్ ని 7 గంటలకు ఓపెన్ చేశాను, 7 AM కి ఓపెన్ చేశాను. అక్కడి నుండి ఎన్ని గంటలు అంటే +15, 15 + 7 22 hours అనగా 10 PM కి క్లోజ్ అవుతుంది వర్క్. రాత్రి 10 గంటలకు ఈ 15 వర్క్ కంప్లీట్ అవుతుంది. క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే 10 PM. మిత్రమా ఆప్షన్స్ లో లేదు. ఆన్సర్ ఎంత అంటే 10 PM. అర్ధరాత్రి అనగా రాత్రి 10 గంటలకు ఆ 15 వర్క్ అనగా 1/4 వర్క్ కంప్లీట్ అవుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. జాగ్రత్త. ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ అండ్ ఎ గర్ల్ టుగెదర్ ఫిల్ ఎ సిస్టమ్ విత్ వాటర్ అంట. ఇంతవరకు పైపులు ఇస్తాడు పా. ఇప్పుడు పైపులు మార్చేసి
బాయ్ గర్ల్ అంటున్నాడు అంతే. పైపుల ప్లేస్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటున్నాడు. మరి బాయ్ ఉన్నాడంట, మరియు బాయ్ తో పాటు గర్ల్ కూడా ఉందంట. ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అంట. మరి ఏం చేస్తున్నారు? ద బాయ్ పోర్స్ 4 liters ఆఫ్ వాటర్ ఫర్ ఎవ్రీ 3 minutes అంట. అంటే బాయ్ ఏం చేస్తున్నాడు? 4 లీటర్ల వాటర్ నింపుతున్నాడు ఫర్ ఎవ్రీ 3 minutes కి. ప్రతి 3 నిమిషాలకు 4 లీటర్లు నింపుతున్నాడు. అండ్ ద గర్ల్ పోర్స్ 3 liters ఫర్ ఎవ్రీ 4 minutes అంట. గర్ల్ ఏమో 3 liters అంట ఫర్ ఎవ్రీ 4 minutes కంట. డన్, ఇద్దరి వర్కులు ఇచ్చేసినాడు. అయితే ఇప్పుడు హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు ఫిల్ 100 liters ఆఫ్ వాటర్ ఇన్ ద సిస్టమ్? అయితే 100 లీటర్ల ఆ ట్యాంక్ ని నింపడానికి ఎంత సమయం తీసుకుంటారు? ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత ఉందంట? అది 100 లీటర్లు ఉందంట. గమనించు, ఇక్కడ నుంచి నేను ఏం చేయగలను ఒకసారి గమనించు. కాదు మిత్రమా, వీడేమో 3 minutes, వీడేమో 4 minutes. ఫస్ట్ అయితే ఇద్దరికి టైం సమానం చేసుకుందాం. ఇద్దరిని ఒకే టైంకి తీసుకొచ్చి కూర్చోబెడదాం. సో 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. సో వీడిని 12 minutes కి అనుకుంటా, వీడిని కూడా 12 minutes కి అనుకుంటా. అప్పుడు 3 12 అవ్వాలంటే ఏం చేయాలా? ఇంటూ 4 చేయాలా? సో దీనిని ఇంటూ 4 చేస్తే 12 minutes. అప్పుడు వీడిని కూడా ఇంటూ 4 చేస్తే 16 liters. క్లోజ్. అంటే బాయ్ 12 minutes లో 16 liters ఫిల్ చేస్తున్నాడు. సో గర్ల్ ని కూడా 12 minutes కే తీసుకొద్దాం. సో 4 ని 12 చేయాలంటే ఇంటూ 3. సో వీడు 12 minutes లో, గర్ల్ 12 minutes లో, దీనిని కూడా ఇంటూ 3 చేస్తే 9 liters. చూడు, బాయ్ 12 minutes లో 16 liters, గర్ల్ 12 minutes లో 9 liters. మరి ఇద్దరు కలిస్తే బాయ్ ప్లస్ గర్ల్ 12 minutes లో ఎంత పని చేస్తారు? ఇది ఒక 9, ఇది ఒక 16. ఎంత పని చేస్తారు? 25 liters నింపుతారు. అంతే కదపా. వీడు 12 నిమిషాల్లో 16, వీడు 12 నిమిషాల్లో 9. ఇద్దరు కలిస్తే 12 నిమిషాల్లో 25 లీటర్లు నింపబడతా ఉంది కదా. 12 నిమిషాలలో 25 లీటర్లు నింపబడితే 100 లీటర్లు నింపటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇంతకంటే ఈజియెస్ట్ క్వశ్చన్ ఉందా నీకు ఇంకా? సో 25 లో 4 times 12 into 4 48 minutes. క్లోజ్. కేవలం ఈ సమయాలను ఈక్వల్ చేసుకోవాలి, అది కూడా వాటి ఎల్సిఎం తో ఈక్వల్ చేసుకోవాలి అంతే. ఆన్సర్ ఎంత అంటే 45 నిమిషాలు. పెద్ద ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న కాదు ఇది. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. లాస్ట్ ఇయర్ జరిగిన 10th క్లాస్ క్వాలిఫికేషన్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఆర్ఆర్బి గ్రూప్ డి లో వచ్చిన ప్రశ్న. జాగ్రత్త. సో ఆన్సర్ ఎంత అంటే 48 minutes. Pipe A and B can fill a tank in 16 hours and 24 hours respectively. A మరియు B రెండు పైపులు ఒక ట్యాంక్ ని ఫిల్ చేస్తా ఉన్నాయి. ఒకటేమో 16 hours, ఇంకొకటేమో 24 hours. If they are opened on alternate hours starting with A. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ మళ్ళీ వచ్చాయి సోదరా. ఇద్దరు కలిసి పని చేయడంలా ఆల్టర్నేట్ అవర్స్. గంట మార్చి గంట, ఒక గంట నువ్వు పని చేయి, నెక్స్ట్ అవర్ నేను వస్తా, ఈ అవర్ నువ్వు పని చేయి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అలా పని చేస్తే ఆ ట్యాంక్ నింపటానికి ఎంత సమయం పడుతుంది? ఏం చేయలేము, అత్యద్భుతంగా చేస్తాం. ఎగరేసి పక్కన పెడతాం. ఏ 16 గంటల్లో ఫిల్ చేస్తా ఉంది, బి 24 గంటల్లో ఫిల్ చేస్తా ఉంది. సో టోటల్ వర్క్ ఎంత? చెప్పాలా? నువ్వు ఆన్లైన్ లో ఉన్నా చెప్పాల్సిందే, ఆఫ్లైన్ లో ఉన్నా చెప్పాల్సిందే. డన్. అభిషేక్ అంటున్నాడు, సార్ 48 సార్ అంటున్నాడు. అంతే కదా. సో 48 కదా. 16 లో 48, 3 ఎఫిషియన్సీ, 24 లో 2 ఎఫిషియన్సీ. క్లోజ్. టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీస్ వచ్చినాయి. ఇంకా ఏమి ఇచ్చినా నేను చేయలేను. ఆల్టర్నేట్ అవర్స్ అన్నాడు, అది కూడా స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. అంటే ఏ తర్వాత బి, మళ్ళా ఏ, మళ్ళా బి, మళ్ళా ఏ, మళ్ళా బి, ఇట్లా పోతానే ఉంది. ఎంతవరకు పోతుంది? 48 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు పోతుంది. ఫస్ట్ అవర్ లో 3, సెకండ్ అవర్ లో 2, థర్డ్ అవర్ లో 3, ఫోర్త్ అవర్ లో 2, ఫిఫ్త్ అవర్ లో 3, సిక్స్త్ అవర్ లో 2, ఇంకా పోతానే ఉంటది. సో నేను సెట్ తీసుకుంటా, 3 2 3 2 3 2. సో ఇది ఒక్కటి సెట్ తీసుకుంటా. అప్పుడు 2 గంటలలో 2 hours లో నాకు ఎంత వరకు జరుగుతా ఉంది? 5 వరకు జరుగుతా ఉంది. ఎంత పని జరుగుతుంది 2 hours లో? 5 వరకు జరుగుతా ఉంది. నాకు ఎంత కావాలా? 48. 5 టేబుల్లో 48 కి దగ్గరగా ఉన్న మల్టిపుల్ 45 ఉంది కదా. సో అప్పుడు 45 వరకు అంటే ఇంటూ 9 చేసినప్ప, దీన్ని కూడా ఇంటూ 9 చేస్తే 18 hours. సో 45 వరకు కంప్లీట్ అవ్వటానికి 18 గంటలు పడతా ఉంది. సో 18 hours కి ఎంత వరకు కంప్లీట్ అవుతా ఉంది? 45 వరకు కంప్లీట్ అవుతా ఉంది. నెక్స్ట్ అవర్ లో ఎవడు వస్తాడు? ఏ గాడు వస్తాడు. ఎంత పని చేస్తాడు? 3 పని చేస్తాడు. సో ఈ 45 కి నెక్స్ట్ అవర్ లో 3 కలిస్తే
48 వరకు. ఎన్ని గంటలు కలిసింది? 1 గంట, అనగా 19 అవర్స్. సో 19 అవర్స్ లో ఈ 48 వరకు క్లోజ్ అవుతుంది. ఎలా క్లోజ్ అవుతుంది? మొదటి గంట ఏ, రెండవ గంట బి, మొదటి గంట ఏ, రెండవ గంట బి, ఈ విధంగా పని చేసుకుంటూ పోతే 19 గంటలలో వాళ్ళు ఆ పనిని పూర్తి చేసి పక్కన పెడతారు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి మిత్రమా. సార్ ఎందుకు సార్ అంతలా అరుస్తున్నావు? సార్ నిదానంగా చెప్పొచ్చు కదా. చాలా మంది అభ్యర్థుల ఫీలింగ్ మిత్రమా, నా క్లాస్ ఒక యుద్ధ భూమిలా ఉండాలి, ఒక యుద్ధ వాతావరణాన్ని నేను క్లాస్ లో సృష్టిస్తాను. చెప్పేవాడిలో ఆ కసి లేకపోతే వినేవాడిలో ఆ సెగ ఎట్లా పుడతాది మిత్రమా? చెప్పు. నేను ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నా క్లాస్ ఎలా ఉండాలి అంటే ఒక ధర్మ యుద్ధం చేయాలి. నీకు నిశ్శబ్దంగా కావాలంటే ఏ గ్రంథాలయానికో దేవాలయానికో వెళ్ళి కూర్చో, యోగా మెడిటేషన్ చేసుకో. ఇది నీ జీవితాన్ని నిర్ణయించేది. క్లాస్ లో నేనే నిద్రపోతా చెప్తా ఉంటే నువ్వు నిద్రపోతానే వింటావు పా. కాబట్టి జాగ్రత్త. క్లాస్ లో గురువు ఎంత యాక్టివ్ గా ఉంటాడో స్టూడెంట్ కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. సో నేను ఆ యాక్టివ్నెస్ ని, ఆ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయటానికే ఈ విధంగా నేను అరిచి చెప్పడం మొదలు పెట్టాను మిత్రమా. జాగ్రత్త. నేను ఏం చేసినా నీ భవిష్యత్తు కోసమే. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి దీనికి సమాధానం ఏంటి సార్ అంటే 19 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. One pipe can fill a tank 3 times as fast as another pipe. ఒక పైపు మరొక పైపు కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. One pipe can fill a tank 3 times as fast as another pipe. అనగా ఏ అనే ఒక పైపు, బి అనే ఒక పైపు, దీని ఎఫిషియన్సీ 3, దీని ఎఫిషియన్సీ 1. సామర్థ్యమే కదా, 3 రెట్లు అన్నాడు కదా, మనం టైమ్ అండ్ వర్క్ లో చూసినలా. ఇఫ్ టుగెదర్ 2 pipes can fill a tank in 36 minutes. 2 పైపులు కలిసి ఆ తొట్టిని 36 నిమిషాల్లో ఫిల్ చేస్తాయంట. అంటే ఏ ప్లస్ బి కలిస్తే 36 minutes లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుందంట. మరి పర్ మినిట్ వీళ్ళు చేసే పని ఎంత? ఇద్దరు కలిస్తే 4 కదా. సో 36 minutes అలా పని చేస్తే 36 into 4 ఏమైతుంది మిత్రమా? 144. అనగా నాకు టోటల్ వర్క్ వచ్చేసింది సోదరా. ఎంత సులభంగా కనుక్కున్నది టోటల్ వర్క్. వాడి ఎఫిషియన్సీస్ తెలుసు. ఇద్దరు కలిస్తే 36 నిమిషాలని క్లియర్ గా ఇచ్చినాడు. అక్కడి నుండి నా టోటల్ వర్క్ ఎంత అంటే 144. అయితే దెన్ ద స్లోవర్ పైప్ అలోన్ విల్ బి ఏబుల్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మచ్ టైం. అయితే తక్కువ ఎఫిషియన్సీ స్లోవర్ పైప్ ఆ ట్యాంక్ ని నింపటానికి ఎంత సమయం తీసుకుంటుంది మిత్రమా? జాగ్రత్తగా గమనించు గమనించు గమనించు. స్లోవర్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. టోటల్ వర్క్ ఎంత? 144. సో 144 పర్ మినిట్ 1 ఎంత సమయం పడుతుంది? 144 minutes సమయం పడుతుంది. క్లోజ్. ఏముంది? ఈజీ ప్రశ్న కదా. టైమ్ అండ్ వర్క్ లో ఇలాంటి క్వశ్చన్స్ బోల్డ్ చేసినాం. సో ఆన్సర్ ఎంత అంటే 144 minutes. Water is flowing into a reservoir at the rate of 50 liters per minute. అనగా మిత్రమా ఒక రిజర్వాయర్ ఉంది అంట. మరి ఆ రిజర్వాయర్ లో పర్ మినిట్ కి 50 లీటర్ల నీరు నింపబడుతుంది. ఫర్ సపోజ్ ఒక రిజర్వాయర్ ఉంది. మరి ఆ రిజర్వాయర్ లో 50 liters పర్ మినిట్ వాటర్ వచ్చి అందులో చేరుతుంది అంట. క్లియర్. మరి నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ the capacity of the reservoir is 108 cubic meters. అనగా ఆ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంతంట సోదరా? 108 మీటర్ క్యూబ్. 108 మీటర్ క్యూబ్. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద రిజర్వాయర్. అయితే ఈ విధంగా నిమిషానికి 50 లీటర్లు వచ్చి పడుతూ ఉంటే ఆ రిజర్వాయర్ కెపాసిటీ 108 మీటర్ క్యూబ్ అయితే ఆ రిజర్వాయర్ పూర్తిగా నింపబడటానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు మిత్రమా. జాగ్రత్తగా గమనించు. ఇక్కడ మనకి ఏం తెలుసు సార్? కెపాసిటీ ఏమో 108 మీటర్ క్యూబ్ అన్నాడు కదా. అసలు మీటర్ క్యూబ్ అంటే ఏంటి సార్? మిత్రమా మీటర్ క్యూబ్ అనగా 1000 లీటర్స్ అని అర్థము. అనగా 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. రైల్వేలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. సో అనగా ఇక్కడ నుండి నా కెపాసిటీ ఏమవుతుంది మిత్రమా? 108,000 లీటర్స్ అంట ఆ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ. మరి నిమిషానికి ఎంత వచ్చి చేరుతుంది? 50 లీటర్లు వచ్చి చేరుతుంది. అనగా ఒక నిమిషానికి 50 లీటర్లు. అదే గంటకైతే 50 into 60. గంటకు 50 into 60 లీటర్లు నింపబడతా ఉంటే ఆ విధంగా 108,000 లీటర్స్ నింపడానికి పట్టే సమయం ఎంత? అదే కదా ప్రశ్న. ఇంకా ఏముంది పా? క్యాన్సిలేషన్ చేయటమే. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. 5 6 30. మళ్ళీ ఈ జీరో కూడా క్యాన్సల్. ఇంకా మిగిలేది ఏంది? 3లో 3 times, 3లో 6 times. అనగా 36 గంటల సమయం పడతా ఉంది మిత్రమా. డిఫరెంట్ గా అడగటం జరిగింది ప్రశ్న.
సో చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి జేఈ CBT 1 2025లో అడిగిన ప్రశ్న సోదరా, ఇంపార్టెంట్. మీటర్ క్యూబ్ అనగా 1000 లీటర్లు అని గుర్తుపెట్టుకో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 pipes A, B, C can fill a tank from empty to full in 30 minutes, 20 minutes, 10 minutes respectively. 3 పైపులు ఉన్నాయంట మిత్రమా, ఒక ట్యాంక్ ని నింపుతున్నాయి. అది ఏ అయితే 30 నిమిషాలు, బి అయితే 20 నిమిషాలు, సి అయితే 10 నిమిషాలు. మరి చూద్దాం. ట్యాంక్ క్యాన్ ఫిల్డ్ బై pipe A in 30 minutes, B in 20 minutes and then C in 10 minutes. మరి నాకు ఈ 3 ఫ్యాక్టర్స్ తెలిస్తే నేనేం చేయొచ్చు? టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళ ఎఫిషియన్సీస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అనగా టోటల్ వర్క్ నా LCM 60, 30లో 2 times, 20లో 3 times, 10లో 6 times. మరి నెక్స్ట్ ఏమన్నాడు? when the tank is empty all the 3 pipes are opened. ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు 3 పైపులను తెరవడం జరిగింది. అండ్ దెన్ A, B, C discharge chemical solutions P, Q, R respectively. మిత్రమా, ఈ 3 పైపులు ఉన్నాయి కదా, ఈ 3 పైపులు ఏం చేస్తున్నాయంట? ఒక్కసారి గమనించు. ఈ ఏ పైప్ ఏమో సొల్యూషన్ P ని డిశ్చార్జ్ చేస్తుందంట, బి పైప్ ఏమో సొల్యూషన్ Q ని డిశ్చార్జ్ చేస్తుందంట, సి పైప్ ఏమో సొల్యూషన్ R ని డిశ్చార్జ్ చేస్తుందంట. అనగా ఈ పైపులు మిత్రమా, పైప్స్ అవి తీసుకొని వచ్చే సొల్యూషన్స్. క్లియరా? ఇప్పుడు ఏమన్నాడు? ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ లోకి పైప్ ఏ, ఈ ట్యాంక్ లోకి పైప్ బి, ఈ ట్యాంక్ లోకి పైప్ సి 3 రావటం జరిగిందా? ఈ పైపులు ఏం చేస్తున్నాయి? PQR అనే సొల్యూషన్స్ తీసుకొస్తున్నాయి. ఇదేమో సొల్యూషన్ P అంట, ఇదేమో సొల్యూషన్ Q అంట, ఇదేమో సొల్యూషన్ R అంట. డన్, బాగుంది. అయితే వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూషన్ R ఇన్ ద లిక్విడ్ ఇన్ ద ట్యాంక్ ఆఫ్టర్ 3 minutes? ఈ విధంగా ఈ పైపులను 3 నిమిషాలు ఆ ట్యాంక్ లో వదిలితే ఎంతో కొంత నింపబడతాయి కదా. అప్పుడు R అనే సొల్యూషన్ ఆ మొత్తం సొల్యూషన్ లో ఎంత భాగం అంటున్నాడు? ఎన్ని నిమిషాలు వదిలాడంట? 3 నిమిషాలు. మరి పైప్ ఏ 3 నిమిషాలు వదిలితే నిమిషానికి 2 కదా. అప్పుడు 2 × 3 నిమిషాలు ఇది ఎంత తీసుకొచ్చింది? 6 నింపింది. సో ఇది 6 తీసుకొని వచ్చింది. మరి పైప్ బి Q అనే సొల్యూషన్ ని 3 నిమిషాలు వదిలితే 3 × 3 9 తీసుకొని వస్తుంది కదా. సో ఇది తీసుకువచ్చిన Q సొల్యూషన్ ఎంత అంటే 9. మరి R 6 × 3 minutes కదా. సో 18. ఇది తీసుకువచ్చిన సొల్యూషన్ R ఎంత అంటే 18. ఈ విధంగా 3 నిమిషాల తర్వాత P సొల్యూషన్ 6 ఉంది, Q 9 ఉంది, R 18 ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? మొత్తం ఈ సొల్యూషన్ లో R ఎంత భాగం ఉంది అన్నాడు. మిత్రమా, R ఎంత భాగం ఉంది? 18. మొత్తం ఎన్ని భాగాలు? 18 × 9 27 33 భాగాలు. సో R ఎంత ఉంది అంటే 18/33. మరి క్యాన్సిలేషన్ కనబడట్లేదా? 3లో 6 times, 3లో 11 times. సో 6/11 పార్ట్ ఉందని చెప్పొచ్చు. చూడు ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్ అయితే కాదు మిత్రమా, ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలుసుంటేనే నువ్వు చేయగలవు. మరి దీని సమాధానం 6/11 ఆర్ఆర్బి NTPC ప్రిలిమ్స్ 2025లో అడిగిన ప్రశ్న. అనగా లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో వచ్చింది మిత్రమా, జాగ్రత్త. సో నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 12 hours and 15 hours respectively. A third pipe C can empty the full tank in 20 hours అంట. 2 ఫిల్లింగ్ పైపులు ఇచ్చినాడు, ఒక ఎంప్టీయింగ్ పైప్ ఇచ్చినాడు. మరి ఫిల్లింగ్ పైప్ అయిన ఏ 12 hours లో ఫిల్ చేస్తా ఉంది అంటే ప్లస్, బి 15 hours లో ఫిల్ చేస్తా ఉంది. మరి నెక్స్ట్ థర్డ్ పైప్ సి can empty the full tank in 20 hours. empty కాబట్టి మైనస్ పెట్టుకున్నా, ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ పెట్టుకున్నా, సింబల్ కి అర్థం అదే మిత్రమా. మరి ఏమన్నాడు? ఇక్కడ నుండి నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో టోటల్ వర్క్ ఎంత అంటే 60. మరి 12 లో 5 times ఫిల్లింగ్ కాబట్టి ప్లస్, 15 లో 4 times ఫిల్లింగ్ కాబట్టి ప్లస్, 20 లో 3 times ఎంప్టీయింగ్ కాబట్టి మైనస్. మరి నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్ ఆఫ్టర్ 5 hours. పైప్ సి ఈజ్ క్లోజ్డ్ అంట.
మిత్రమా అన్ని పైపులను ఒకసారి తెరవడం జరిగింది. సో అన్ని పైపులను ఒకసారి తెరిచారు అనగా మొదటి 5 గంటల పాటు ఎవరెవరు పని చేశారు? ఏ పని చేశాడు? బిసి ముగ్గురు పని చేశారు. ఎంతసేపు? మొదటి 5 గంటలు. మరి ముగ్గురు కలిసి పని చేస్తే గంటకు ఎంత ఫిల్ అవుతుందో ఒకసారి చెక్ చేయి. 5 + 4 9. ఈ రెండు ఫిల్లింగ్ 9, బట్ ఇది 3 ఎంటీ కొడతా ఉంది కదా. సో 9లో నుంచి 6 పోతే 6 మాత్రమే ఫిల్ అవుతా ఉంది. సో మొదటి 5 గంటలు 5 × 6 ఎంత వర్క్ జరిగింది అంటే 30 వరకు జరిగింది. క్లియరా? డన్. ఇప్పుడు ఏం జరిగింది? ఈ 5 గంటల తర్వాత పైప్ సి ఈజ్ క్లోజ్డ్ అంట. హౌ మచ్ మోర్ టైమ్ will it take to fill the remaining part of the tank? ఇంకా ఈ 30 వరకు అయిపోయింది కదా, మిగిలిన వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఈ A+B లకు ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఎవరెవరు పనిచేశారు? సిని ఆపేశాము కదా, A+B మాత్రమే పనిచేశాయి. 60 వరకులో 30 వరకు అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత? 30 వరకు. ఈ 30 వరకు ఎవరెవరు చేస్తున్నారు? ఏ మరియు బి ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 5 + 4 9 కదా. సో 30/9 ఎంత అంటే దీనిని క్యాన్సిలేషన్ చేస్తే 10/3 లేదా 3 అవర్స్. మరి ఈ 3 అవర్స్ ని మనం ఏం రాసుకోవచ్చు? కింద 3 60కి ఈక్వల్ అయితే 120కి ఈక్వల్ అనగా 3 hours 20 minutes. సో ఆప్షన్ బి 3 hours 20 minutes. ఆర్ఆర్బి గ్రూప్ డి లో వచ్చిన ప్రశ్న మిత్రమా. చూడు, అంత ఆశామాషి ప్రశ్న కాదు, ఎంత డెప్త్ క్వశ్చన్ ఉందో చూడు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో అడిగిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్. ఏ లార్జ్ ట్యాంకర్ క్యాన్ బి ఫిల్డ్ బై 2 pipes A and B in 60 minutes, 40 minutes రెస్పెక్టివ్లీ. ఒక పెద్ద ట్యాంక్ ఉందంటప్ప, చిన్నది కాదంట, పెద్ద ట్యాంక్ అంట, అందుకే లార్జ్ ట్యాంకర్ అన్నాడు. క్యాన్ బి ఫిల్డ్ బై 2 pipes అంట. ఏ ఏమో 60 minutes లో ఫిల్లింగ్ కొడతా ఉంది, బి కూడా ఫిల్లింగే. ఎన్ని నిమిషాల్లో అంటే 40 minutes లో. దాని నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంకర్ ఫ్రమ్ ఎంప్టీ స్టేట్ if B is used for half the time and A and B fill it together for the half the time అంట. ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్ అంటే ఇది. హాఫ్ వర్క్ అనలా, ఒకటేమో హాఫ్ టైం పనిచేసింది, ఇంకొకటేమో హాఫ్ టైం పనిచేసింది. జాగ్రత్తగా విను, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తా. డన్. 60కి 40కి ఎల్సిఎం ఎంత? 120. 60లో 2 times, మరి 40లో 3 times. ఇప్పుడు ఏమన్నాడు? ఇవేమో మొత్తం పని జరిగింది. మొత్తం పని ఎంత పని జరిగింది? 120 వర్క్ జరిగింది, 120 వర్క్ జరిగింది. మొత్తం తీసుకున్న టైం ఎంత అంటే నేను ఎక్స్ టైం అనుకుంటా. ఓకే, నాకు టైం తెలియదు కదా, ఎక్స్ టైం అనుకుంటా. అయితే ఈ ఎక్స్ టైంలో హాఫ్ టైమ్ అనగా x/2 టైం ఎవరు పని చేశారంట? బి ఈజ్ యూస్డ్ ఫర్ హాఫ్ ద టైం అంట. అనగా బి హాఫ్ టైం పని చేసిందంట. అంటే ఈ x/2 టైం అనగా x లో హాఫే కదా, x/2 టైం ఎవరు పని చేశాడంటే బి పని చేశాడు. మిగిలిన x/2 టైం ఎవడు పని చేశాడంట? బి ఈజ్ యూస్డ్ ఫర్ హాఫ్ ద టైం అండ్ ఏ అండ్ బి fill it together for the other half. ఇంకా మిగిలిన టైం ఎవరు పని చేశారంట? A+B ఇద్దరు కలిసి పని చేశారంట. క్లియరా మిత్రమా? x/2 టైం బి పని చేశాడు అంటే బి గాడి ఎఫిషియన్సీ ఎంత? 3 కదా. సో బి నిమిషానికి 3 వర్క్ చేస్తాడు. అలాంటిది x/2 టైం పని చేశాడు అంటే వాడు చేసిన వర్క్ 3x/2 కదా. 3 వర్క్ చేస్తాడు వీడు, x/2 టైం పని చేశాడు అంటే వారు కంప్లీట్ చేసిన వర్క్ 3x/2. మరి A+B ఇద్దరు కలిస్తే 2 + 3 5 వర్క్ చేస్తారు. A+B 5 వర్క్ చేస్తారు. వాళ్ళు పని చేసింది x/2 టైము. సో వీళ్ళిద్దరూ కంప్లీట్ చేసిన వర్క్ 5x/2. మరి ఇక్కడేమో 3x/2 వర్క్ కంప్లీట్ అయింది, ఇక్కడేమో 5x/2 వర్క్ కంప్లీట్ అయింది. ఈ రెండు వర్క్స్ ని కలిపితేనే కదా 120 వర్క్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మొత్తం వర్క్ కంప్లీట్ అయింది సోదరా. ఇక్కడ వీడు 3x/2 వర్క్ చేశాడు, ఇక్కడ వీడు 5x/2 వర్క్ చేశాడు. వీళ్ళిద్దరిని కలిపితే 120 వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూడు ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్. నువ్వు జాగ్రత్తగా ఎగ్జామ్ అప్రోచ్ లో వెళితే చాలా సింపుల్. డన్. 3x/2 + 5x/2, 3x/2 + 5x/2 ఇదంతా టోటల్ వర్క్. ఆ టోటల్ వర్క్ దేనికి సమానము అంటే 120కి సమానము. క్లోజ్. ఇదేమో 8x/2 ఈజ్ ఈక్వల్ టు 128 లో 15 times 2 అటు పోతే x ఈజ్ ఈక్వల్ టు 30. అనగా నాకు మొత్తం x టైం ఎంత అంటే 30 అని చెప్పు. వాడు అడిగింది కూడా అదే కదా. హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ టేక్? ఇట్ టేక్ 30 minutes. ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్ మిత్రమా, జాగ్రత్త. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న.
సో ఆన్సర్ ఎంత అంటే 30 నిమిషాలు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిస్టమ్ హ్యాస్ 3 పైప్స్ అంట. ఓకే డన్. ఆ 3 పైప్స్ ఏంటివి? ఒకటేమో ఏ, ఒకటేమో బి, ఒకటేమో సి అంట. ఏ అండ్ బి క్యాన్ ఫిల్ ఇట్ ఇన్ 3 hours 4 hours రెస్పెక్టివ్లీ. ఇవి రెండు ఫిల్లింగ్ అంట. ఒకటేమో 3 hours లో, ఒకటేమో 4 hours లో అంట. డన్. వైల్ సి కెన్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 1 hour అంట. ఏబి ఏమో ఫిల్లింగ్ పైప్ లో, సి ఏమో ఎంప్టీయింగ్ పైప్. మరి కంప్లీట్లీ ఎంప్టీ ద ఫిల్డ్ సిస్టమ్ ఇన్ 1 hour అంట. అంటే వీడు 1 hour లో ఎంప్టీ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో నా టోటల్ వర్క్ ఏమైతుంది? దాని ఎల్సిఎం అయినా 12 అవుతుంది. 3 లో 4 times, 4 లో 3 times, 1 లో 12 times. వాళ్ళ ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి. మరి నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ ద ఆర్డర్ అట్ 3 PM, 4 PM, 5 PM రెస్పెక్టివ్లీ. అంటే 3 పైపులను ఓపెన్ చేశాడు. ఒకేసారి ఓపెన్ చేయాల. ఒకటేమో 3 PM కి, ఇంకొకటేమో 4 PM కి, మరలా ఇంకొకటేమో 5 PM కి. అనగా 3 PM to 4 PM ఎవడు పని చేశాడు? పి గాడు పని చేశాడు. అనగా ఏ పని చేసింది? ఏ గంటకు ఎంత పని చేస్తాడు? 4 వరకు కంప్లీట్ చేశాడు. క్లియరా? డన్. 3 to 4 అయిపోయింది. ఇప్పుడు 4 కి మళ్ళీ రెండవ పైప్ ఓపెన్ అవుతుందంట. అనగా 4 PM to 5 PM. ఏ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది. ఇప్పుడు ఓపెన్ అయిన పైప్ ఏంటిది అంటే బి. సో ఇక్కడ ఈ గంట ఎవరు పని చేస్తారు అంటే ఏ ప్లస్ బి పని చేస్తారు. మరి ఏ ప్లస్ బి గంటకు ఎంత వర్క్ చేస్తారు అంటే 7 వర్క్ చేస్తారు. క్లోజ్. మరలా 5 అయిపోయింది. ఇప్పుడు 5 PM కి, 5 PM నుండి ఫ్రమ్ 5 PM నుండి ఇంకా ముగ్గురు పని చేస్తారు కదా. ఏబి ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు సి ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ ఎవరెవరు పని చేస్తారు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు పని చేస్తారు. మిత్రమా మొత్తం పని 12. ఇక్కడ జరిగిన పని ఎంత? ఆల్రెడీ 11 వరకు కంప్లీట్ అయ్యింది. క్లియరా? ఇంకా చేయాల్సిన పని ఎంత? 1 కదా. బట్ దానికంటే ముందు ఎఫిషియన్సీ చెక్ చేయి. ముగ్గురు కలిసి ఓపెన్ అయ్యారా? అయ్యారు. మరి ముగ్గురు కలిస్తే ఎంత వర్క్ జరుగుతుంది? అది కదా ఇంపార్టెంట్. అదే కదా ఇంపార్టెంట్. మరి చూడు, వీళ్ళిద్దరేమో 4 + 3 7 ఫిల్ చేస్తున్నారు. బట్ సి 12 ఎంటీ చేస్తున్నాడు. మొత్తం మీద ఏం జరుగుతుంది? 5 ఎంటీనే జరుగుతుంది కదా. ఆడ 7 నింపుతా అంటే 12 బయటికి పంపిస్తాడు. వాళ్ళు నింపే దానికంటే 5 ఎక్స్ట్రా బయటికి పంపిస్తున్నాడు. అనగా ఫిల్ కాదది. జన్మలో ఆ ట్యాంక్ నింపబడదు. అది ఖాళీనే అవుతుంది కానీ నింపబడదు. ఎందుకంటే ఎంటీయింగ్ పైప్ యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంది కదా. వీళ్ళిద్దరితో పోల్చుకున్నప్పుడు ఎంటీయింగ్ పైప్ కాడి ఎఫిషియన్సీ 5 ఎక్కువ ఉంది కదా. చూడండి, ఇప్పుడు దాకా ఎంత వరకు జరిగింది? 11 వరకు జరిగింది. ఈ 11 వరకు ఇప్పుడు ఎంటీ కావాలా? ఎందుకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే ఫిల్ కావటంలా ఎంటీ అవుతుంది. అది ఎంత అంటే 5. సో 11 వరకు పర్ అవర్ కి 5 ఎంటీ కొడతా ఉంటే 1/5 hours లో ఆ ట్యాంక్ ఎంటీ అవుతుంది. ఫిల్ కాదు పా, ఆల్రెడీ 11 ఫిల్ అయింది కదా. ఆ ఫిల్ అయిన 11 ఇక్కడ ఎంటీ అవ్వటం జరుగుతుంది. సో ఎన్ని గంటల్లో అంటే 1/5 అని చెప్పు. సో 5ని 60 చేయాలంటే ఇంటూ 12 చేస్తే 60. దీన్ని కూడా ఇంటూ 12 చేస్తే 12. అనగా 2 hours 12 minutes. ఎన్ని గంటల్లో ఎంటీ అవుతుంది? 2 hours 12 minutes. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? అట్ వాట్ టైం, ఏ సమయాన ఆ ట్యాంక్ ఎంటీ కాబడుతుంది? అనగా ఏ సమయాన? 5 గంటల నుండి కదా. 5 గంటల నుండి ఎంత సమయం పడతా ఉంది? 2 గంటల 12 నిమిషాలు. అనగా 5 + 2 గంటల 12 నిమిషాలు 7 గంటల 12 నిమిషాలు. సో 7:12 PM కి అది ఎంటీ కావడం జరుగుతుంది. అనగా ఖాళీ అవ్వటం జరుగుతుంది. మిత్రమా, ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 మెయిన్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్న 2025 రీసెంట్ ఎగ్జామ్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can separately fill a tank in 2 hours and 3 hours respectively. ఒకటేమో 2 గంటల్లో ఫిల్ చేస్తుంది అంట, ఇంకొకటేమో 3 గంటల్లో ఫిల్ చేస్తుంది అంట. రెండు ఫిల్లింగ్ పైప్సే. సో ట్యాప్ A can fill the tank in 2 hours. ట్యాప్ B can fill the tank in 3 hours. If both the pipes are opened simultaneously, then the tank will be filled in how much time? బేసిక్ క్వశ్చన్. 2 పైపులు ఉన్నాయి, 2 కలిసి ఓపెన్ చేస్తే ఎంత సమయం పడుతుంది? బేసిక్ క్వశ్చన్. మరి దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? 6. 2 లో 3 times, 3 లో 2 times. ఇప్పుడు ఏ ప్లస్ బి 2 ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఎన్ని నిమిషాలలో ఎన్ని గంటలలో ఫిల్ అవుతుంది? మరి ఏ ప్లస్ బి ఇద్దరం కలిసి ఓపెన్ చేసినాం. టోటల్ వరకు 6. గంటకి ఇద్దరు కలిస్తే 5 పని చేస్తున్నారు. మరి 6/5 1/5 hours. మరి 560 అవ్వాలంటే ఇంటూ 12. సో దీన్ని కూడా ఇంటూ 12 చేస్తే 1 hour 12 minutes. 1 గంట 12 నిమిషాలలో ఆ ట్యాంక్ నింపబడుతుంది. ఎప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి పని చేస్తే. క్లియరా? బేసిక్ క్వశ్చనే. ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ సిబిటి 1 2025లో అడిగిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ 2/5 ఫుల్ అంట. ఒక వాటర్ ట్యాంక్ ఉందంటప్ప, ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా నింపలే అంట, 2/5వ భాగం మాత్రమే నింపబడి ఉందంట. సరే చూద్దాం ఇది ఉపయోగపడుతుందో లేదో, ఫస్ట్ లైన్ లో ఇచ్చినాడు కాబట్టి రాసి పక్కన పెట్టు. నెక్స్ట్ ఏమన్నాడు, పైప్ ఏ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 minutes అండ్ పైప్ బి క్యాన్ ఎంప్టీ ఇట్ ఇన్ 6 minutes. మిత్రమా రెండు ఫిల్లింగ్ కాదు, ఒకటేమో పైప్ ఏ ఫిల్లింగ్, పైప్ బి ఎంప్టీయింగ్. సో పైప్ ఏ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 minutes అంట, పైప్ బి క్యాన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 6 minutes అంట. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఎంప్టీ ఆర్ ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ. ఇప్పుడు ఈ విధంగా రెండు పైపులు పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పైపులను ఒకేసారి ఓపెన్ చేశాను, అప్పుడు ఆ ట్యాంక్ నింపబడటానికి లేదా ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దానికంటే ముందు నాకు టోటల్ వర్క్ కావాలి కదా. 10కి 6కి టోటల్ వర్క్ ఎంత? 30. 10లో 3 times ఇది ఫిల్లింగ్ కాబట్టి ప్లస్, 6లో 5 times ఇది ఎంప్టీయింగ్ కాబట్టి మైనస్. మిత్రమా ఫర్ సపోజ్ A+B రెండు పైపులను ఓపెన్ చేశా. A+B రెండు పైపులను ఓపెన్ చేస్తే ఒకటేమో 3 ఫిల్లింగ్, ఒకటేమో 5 బయటికి పంపిస్తుంది. ఓవరాల్ గా రెండు ఓపెన్ చేస్తే 2 బయటికే పోతుంది. ఇంకా ఫిల్లింగ్ యాడుంది ఆడ, ఎంప్టీయింగ్ జరుగుతుంది. అంటే ఈ ట్యాంక్ ఎప్పటికీ నింపబడదు, అది ఖాళీనే అవుతుంది. ఎందుకు? ఈ ఎంప్టీయింగ్ పైప్ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి. సో A+B రెండు కలిసి పని చేస్తే 2 మాత్రం బయటికి పోతాయి కానీ లోపలికి పోవు. దాని ఇప్పుడు ఎంత ఫుల్ ఉందన్న ట్యాంక్? 2/5 ఫుల్ ఉందన్నాడు. టోటల్ వర్క్ ఎంత? 30 వరకు ఉంది. సో 30లో 2/5 ఎంత మిత్రమా? 12 కదా. సో ఆ ట్యాంక్ లో వాటర్ ఎంత ఉంది అంటే 12 ఉంది. ఆ 12 వాటర్ రెండు కలిసి ఓపెన్ చేస్తే A+B రెండు బయటికి పోతా ఉంది కదా. సో 12/2 6 minutes. దేనికి 6 minutes? నింపటానికా ఖాళీ చేయడానికా? ఖాళీ చేయడానికి కదా. ఎందుకంటే ఎంప్టీయింగ్ పైప్ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంది కదా, అప్పుడు అది ఖాళీనే కదా చేయబడుతుంది. 6 minutes టు ఎంప్టీ ఇట్. 6 నిమిషాలు పడుతుంది ఎంప్టీ చేయడానికి. చూడు ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చనే బట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో వచ్చింది మిత్రమా, ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ 2025 ఎన్టీపీసీ. నీ డ్రీమ్ జాబ్ స్టేషన్ మాస్టర్, టీసీ గూడ్స్ గార్డు, ఇట్లాంటి మెయిన్ పోస్టులు ఉండే ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న, జాగ్రత్త. సో ఆన్సర్ ఎంత అంటే 6 minutes టు ఎంప్టీ, టు ఫిల్ కాదు. డన్. 2 pipes can fill a tank in 15 hours 20 hours respectively, while a third pipe can empty it in 30 hours అంట. నాకేమర్థమైంది? 3 పైపులు ఉన్నాయంటప్ప, రెండేమో ఫిల్లింగ్ పైపులు, ఒకటేమో ఎంప్టీ పైపు. డన్. మరి నేను ఫస్ట్ పైప్ ఏ అనుకుంటా. ఏ 15 గంటల్లో నింపుతుంది, మరి బి 20 గంటల్లో నింపుతుంది, మరి సి 30 గంటల్లో ఖాళీ చేస్తుంది. మరి ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు నేనేం చేయొచ్చు? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 15లో 4 times, 20లో 3 times, 30లో 2 times. If all the pipes are opened simultaneously, how much time will it take to fill the empty tank? Basic question. 3 పైపులు ఓపెన్ చేస్తాడంట, అప్పుడు 3 పైపులు ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? 3 పైపులు ఓపెన్ చేస్తే టోటల్ వర్క్ ఎంత? 60. మరి 3 పైపులు ఓపెన్ చేస్తే గంటకు ఎంత పడతాయి? 4 3 7 ఫిల్ అయితే అంటే 2 బయటికి పోతా ఉంది. 7 ఫిల్లింగ్ 2 బయటికి పోతే ఓవరాల్ గా 5 ఫిల్లింగే కదా. క్లోజ్. 60/5 12 hours లో ఆ ట్యాంక్ నింపబడుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే 12 గంటలు. మరి నెక్స్ట్, ఏ ట్యాప్ క్యాన్ ఎంప్టీ ఏ ట్యాంక్ ఇన్ 1 hour అంట. ఒక ట్యాప్ ఒక ట్యాంక్ ని గంటలో ఎంప్టీ చేస్తదంట. మరి ఏ సెకండ్ ట్యాప్ క్యాన్ ఎంప్టీ ఇట్ ఇన్ 30 minutes. మిత్రమా రెండు ట్యాప్లే, రెండు ఎంప్టీ ఇన్ ట్యాప్లే, ఫిల్లింగ్ ఏం లేదు. మరి ఫస్ట్ ట్యాప్ ఏ అనుకుంటా, గంటలో ఎంప్టీ చేస్తదంట, అంటే 60 నిమిషాలు అనుకోప్ప. మరి బి ఏమో 30 నిమిషాలలోనే ఎంప్టీ చేస్తదంట. క్లోజ్. అయితే బోత్ ట్యాప్స్ ఆపరేటెడ్ సైమల్టేనియస్లీ, రెండు పైపులను ఒకేసారి ఆపరేట్ చేస్తే హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఆ ట్యాంక్ ను ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? బేసిక్ క్వశ్చన్ కదపా. టోటల్ వర్క్ ఎంత? 60. 60లో 1 time, 30లో 2 times. టోటల్ వర్క్ ఎంత? 60. A+B ఇద్దరు కలిసి పని చేస్తే గంటకి ఎంత పని చేస్తారు? 3. సో ఆన్సర్ ఎంత అంటే 20 నిమిషాలు. బేసిక్ క్వశ్చన్, కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఎగరేసి పక్కన పెడతావు. ఆర్ఆర్బి ఏఎల్పి CBT 1 2025లో వచ్చిన ప్రశ్న, అసిస్టెంట్ లోకో పైలట్ లో వచ్చిన ప్రశ్న సోదరా, జాగ్రత్త. మరి నెక్స్ట్ క్వశ్చన్, పైప్ ఏ
క్యాన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 20 hours అంట. దెన్ బాగుంది. పైప్ బి క్యాన్ ఫిల్ ఇట్ ఇన్ 30 hours అంట. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. డన్. ఫస్ట్ రెండు స్టేట్మెంట్ల నుంచి నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైప్ ఏ క్యాన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ 20 hours అంట, బి క్యాన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ 30 hours అంట. మరి 20కి 30కి ఎల్సిఎం ఏమైతుంది? 60 అవుతుంది. మరి అక్కడ నుంచి వాళ్ళ ఎఫిషియన్సీస్ 20లో 3 times, 30లో 2 times. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. రెండు పైపులను తెరవడం జరిగింది. ఓకే. when the cistern is 1/3 full, a leak develops in the bottom of the system. when the cistern అనగా ఆ ట్యాంక్ 1/3 వంతు నింపబడిన తరువాత ఒక లీక్ డెవలప్ అయిందంట. సరే, ఆ 1/3 ఎంత టైం పడుతుందో చూద్దాం. సో టోటల్ వర్క్ 60 కదా, ఆ 60లో 1/3 ఎంత? 20 వర్క్. అంటే ఈ 20 వర్క్ జరిగేంత వరకు ఎటువంటి లీకేజ్ లేదు, అవునా? మరి ఈ 20 వర్క్ జరగడానికి ఎంత సమయం పట్టింది? సో రెండు కలిస్తే గంటకు 5 కదా. సో 20/5 4 hours పట్టింది. దాని అనగా 20 వరకు అయిపోయింది మిత్రమా. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది? 60లో 20 పోతే 40 వరకు ఉంది. చూద్దాం ఈ 40 వరకు ఏం జరిగిందో. సో 1/3 ఫుల్, ఏ లీక్ డెవలప్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద సిస్టమ్. ఒక లీక్ డెవలప్ అయిందంట ట్యాంక్ యొక్క అడుగు భాగాన. మరి ఆ లీక్ ఏం చేస్తా ఉంది? త్రూ విచ్ 1/3 ఆఫ్ ద వాటర్ సప్లైడ్ బై బోత్ పైప్స్ లీక్డ్ అవుట్ అంట. అంటే ఈ రెండు పైపులు వాటర్ ని సప్లై చేస్తుందా? ఆ మొత్తం వాటర్ లోపలికి పోవడంలా అంట. దాంట్లో నుంచి 1/3 బయటికి వస్తుంది అంట. ఎంత? 1/3 అంట. మరి వీటి ఎఫిషియన్సీ ఎంత? 5 కదా. అనగా 5 ఎఫిషియన్సీ, 5 వాటర్ లోపలికి పోవడంలా 1/3 బయటికి వచ్చేస్తా ఉంది. అంటే లోపలికి పోయేది ఎంత? 2/3. క్లోజ్. 20 పని అయిపోయింది పా. మిగిలిన 40 పనిలో 5 లోపలికి పోవడంలా 5లో ఆ లీకేజ్ ఏం చేస్తా ఉంది అంటే 1/3 వాటర్ ని బయటికి పంపిస్తా ఉంది. లోపలికి పోయేది మాత్రం 2/3. క్లియరా? అయిపోయింది కదా. సో 40, 5లో 2 times 10, కింద ఉన్న 3 పైకి పంపిస్తే ఇంటూ 3. సో 10లో 4 times 4 3s 12 hours. అంటే 20 పని జరగడానికి 4 గంటలు పట్టింది. మిగిలిన 40 పని జరగడానికి 12 గంటలు పట్టింది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద టోటల్ టైమ్ టేకెన్ టు ఫిల్ ద సిస్టమ్? ఆ ట్యాంక్ ని నింపడానికి మొత్తం సమయం ఎంత పట్టింది సోదరా? మరి నీకు తెలీదా? నీకు తెలుసు, నాకు తెలుసు. ఈడేమో 4 గంటలు పట్టింది, ఈడేమో 12 గంటలు పట్టింది. మొత్తం ఎంత? 16 గంటలు పట్టింది. సో ఆప్షన్ సి 16 hours. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న, రీసెంట్ ఎగ్జామ్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ ఏమన్నాడు? ఏ పైప్ క్యాన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 minutes అండ్ అనదర్ పైప్ ఇన్ 10 minutes. ఏ థర్డ్ పైప్ క్యాన్ ఎంప్టీ ఇట్ ఇన్ 5 minutes అంట. ఏమర్థమైంది? 3 పైపులు ఉన్నాయి, రెండేమో ఫిల్లింగ్ అంట, ఒకటేమో ఎంప్టీయింగ్ అంట. మరి ఏ అనుకుంటా, ఏ ఫిల్లింగ్ అనుకుంటా. ఎన్ని నిమిషాలు? 15 minutes. మరి బి అనుకుంటా, బి కూడా ఫిల్లింగే. సో 10 minutes. ఏ థర్డ్ పైప్ క్యాన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 5 minutes. సో థర్డ్ పైప్ ఎంప్టీ చేస్తా ఉంది ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో. మరి ఈ 3 తెలిసిన తర్వాత నేనేం చేయొచ్చు? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి 15కి 10కి 5కి ఎల్సిఎం ఎంత సోదరా? 30 అని తీసుకో. సో 15లో 2 times, 10లో 3 times, 5లో 6 times. క్లియరా? మరి నాకు టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీస్ వచ్చినాయి. మరి నెక్స్ట్ నేనేం చేయగలను సోదరా? వాడు ఏమి ఇచ్చారు చేయాలా, నీ ఇష్టం వచ్చింది చేస్తావా? ద ఫస్ట్ 2 pipes are kept open for 4 minutes in the beginning. అనగా మొదటి 4 నిమిషాలంట. అనగా ఇది మొత్తం వర్క్ అనుకుంటే మొదటి 4 నిమిషాలు 2 పైపులు మాత్రమే ఓపెన్ చేశాడంట. మొదటి 2 పైపులు మాత్రమే, అనగా A+B మాత్రమే ఓపెన్ చేశాడు. బాగుంది. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ దెన్ ద థర్డ్ పైప్ ఈజ్ ఆల్సో ఓపెన్డ్. ఈ 4 నిమిషాల తరువాత థర్డ్ పైప్ కూడా ఓపెన్ చేశాడంట. అనగా A+B+C 3 ఓపెన్ చేసినాడంట. అయితే ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ విల్ బి ఎంప్టీడ్? ఏంది ఎంప్టీ అంట ఆడే? అయితే ఏ సమయానికి ట్యాంక్ ఎంప్టీ అవుతుంది అంట ఆడే? అంటే ఫిల్ కాదాపా. మరి ఏం చేద్దాము? ఒకసారి గమనించు. ఇచ్చుడు, ఈ A+B ఏమో 2 + 3 5 ఫిల్లింగ్ చేస్తాండి. ఈ సి ఏమో 6 ఎంప్టీ చేస్తాంది. లోపలికి పోయేది 5, బయటికి వచ్చేది 6. అనగా ఇంకేముంది ఫిల్లింగ్ ఆడ? ఒకటి ఎంటీనే జరుగుతానులా. సో వాడు కూడా అదే చెప్పినాడు, ట్యాంక్ ఎంటీ అవుతుందంట. సరే చూద్దాం, వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూద్దాం మిత్రమా. A+B 4 నిమిషాలు పనిచేశాయి. A+B నిమిషానికి 5 ఫిల్ చేస్తాయి. సో 4 నిమిషాలు అంటే 4 5 20 వరకు జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఎంత ట్యాంక్ లో ఎంత నింపబడి ఉంది? 21 నింపబడి ఉంది. మరి ఇప్పుడు 3 ఓపెన్ చేసినాం. మరి 3 ఓపెన్ చేస్తే 1 ఎంటీనే అవుతుంది కదా, ఇంకా ఫిల్లింగ్ యాడ్ ఉంది. సో 3 ఓపెన్ చేస్తే 1 ఎంటీ అవుతుంది. ఆ 1 ఎంటీ ఏమవుతుంది?
ఆల్రెడీ ఫిల్ అయిన 20 వరకే కదా ఎంటీ అయ్యేది. సో 20 వరకు ఉంది, నిమిషానికి 1 ఎంటీ అవుతుంది. సో ఎంటీ కావటానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 20 నిమిషాలు పట్టింది. అదే కదా అడిగింది వాడు. ట్యాంక్ ఎంత సమయంలో ఖాళీ అవుతుంది? ఆ సమయమే 20 నిమిషాలు. ఆప్షన్ ఏ. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న. ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్ చూడు. అసలు నీకు 2 పైపులు ఫిల్ చేసినప్పటికీ 3వ పైపు ఆ ఫిల్లింగ్ కంటే ఎంటీయింగ్ సామర్థ్యం ఎక్కువ ఉంది కదా. అసలు ఆ ట్యాంక్ ఈ జన్మలో నింపబడదు, ఖాళీ అవుతానే ఉంటది. ఎందుకు అంటే ఎంటీయింగ్ పైపు యొక్క సామర్థ్యం అనేది ఎక్కువ కదా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. అందుకే కాన్సెప్ట్ అని చెప్పేది, ఊరికే కాదు. నెక్స్ట్, 2 pipes క్యాన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 14 hours, 16 hours రెస్పెక్టివ్లీ. 2 పైపులు ఉన్నాయంట. 2 ఫిల్లింగ్ పైపులే. ఒక పైప్ ఏమో 14 గంటల్లో ఫిల్ చేస్తా ఉంది, ఇంకొక పైప్ ఏమో 16 గంటల్లో ఫిల్ చేస్తా ఉంది. ఈ 2 విషయాలు తెలిసిన తర్వాత నేనేం చేయొచ్చు? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 14 కి 16 కలిసి ఏమైతుంది సోదరా? 112 అవుతుంది. సో 14 లో 8 times, 16 లో 7 times. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ టుక్ 32 minutes మోర్ టు ఫిల్ ద సిస్టమ్ అంట. చూడు ఏమంటున్నాడు? 2 పైపులు ఓపెన్ చేశానంట, బట్ కింద బాటంలో అడుగు భాగాన ఒక లీకేజ్ ఉందంట. ఆ లీకేజ్ కారణంగా 32 నిమిషాల సమయం ఎక్కువ తీసుకునిందంట. ఫస్ట్ అయితే చూద్దాం, ఈ 112 వర్క్ ని ఈ 2 ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కుందాం. ఫస్ట్ డన్. ఎంత వర్క్ ఉంది? 112. 2 కలిస్తే ఎంత పని చేస్తాయి? గంటకి 15 పని చేస్తాయి. సో 15 7s 105, 7/15 అనగా 1560 అవ్వాలంటే ఇంటూ 4. సో దీనిని కూడా ఇంటూ 4 చేస్తే 28. సో 7 hours 28 minutes పడుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. బట్ వాడేమంటున్నాడు? ఒరే చరణు, ఈ ఏకి ఈ బికి సి అనే ఒక లీకేజ్ పైపు తోడైతే 32 నిమిషాలు ఆలస్యంగా నిండింది. అసలు అది నిండాల్సింది ఎంత టైంలో నిండాలా? 7 hours 28 minutes లో కదా. దానికి 32 నిమిషాలు ఆలస్యం అయ్యింది అంటే దీనికి ఒక +32 కలుపుకుంటే ఎన్ని గంటలు పట్టింది? 8 hours పట్టింది. ఏ అయితే 14 గంటల్లో నింపుతుంది, బి అయితే 16 గంటల్లో నింపుతుంది. అదే ఈ ఏబికి సి జత అయితే 8 గంటల్లో నింపబడుతుంది. అంతే కదా. ఇప్పుడు దీనికి కూడా సామర్థ్యం తీసుకుందాం. సో డన్. ఇప్పుడు ఏం చేద్దాము? మామూలుగా 14 16 8 కి 112 ఎల్సిఎం. టోటల్ వర్క్ 112. 14 8s 112, 16 7s 112, 8 లో 112 14 టైమ్స్ పోతుంది. 8 లో 112 14 టైమ్స్ పోతుంది. బాగా గమనించు, జాగ్రత్త, ఇదే మెయిన్ కీ పాయింట్. ఏ బి ఇద్దరు కలిస్తే 8 + 7 15 వరకు జరుగుతా ఉంది. ఎంత? 15 వరకు జరుగుతా ఉంది. మరి వాళ్ళతో పాటు సి గాడు కలిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిస్తే 14 వరకు జరుగుతా ఉంది. ఏమైంది? ఏబి అయితే 15, వాళ్ళతో సి కలవడం వలన 1 తగ్గింది. అంటే ఏంది? ఆ సి 1 ఎంటీ చేస్తాడు పా. అంటే సి ఎంటీయింగ్ లీకేజ్ కదా. అంటే సి గంటకు 1 బయటికి పంపిస్తా ఉన్నాడు. సో మరి టోటల్ వర్క్ ఎంత? 112 వర్క్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది? వెన్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్ అనగా ఫుల్గా ఉందంట, 112 వర్క్ జరిగిందంట. ఈ 112 వర్క్ జరిగినప్పుడు ఇన్ వాట్ టైమ్ విల్ ద లీక్ ఎంటీ ఇట్? ఆ మొత్తం పనిని ఎంటీ చేయడానికి లీక్ ఎంత సమయం పడుతుంది? లీక్ గంటకి ఎంత ఎంటీ చేస్తా ఉంది? 1 కదా. సో 112/1 ఎంత? 112 hours. అంటే ఆ లీక్ మొత్తం ట్యాంక్ ని ఖాళీ చేయడానికి పట్టే సమయం ఎంత అంటే 112 గంటలు అని చెప్పు. సో ఆప్షన్ బి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్యూర్లీ కాన్సెప్చువల్, మంచి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 లో వచ్చింది అనగా జూనియర్ ఇంజనీర్ మెయిన్స్. నీ ఉద్యోగాన్ని కీలకంగా మార్చే 2వ పరీక్ష అయిన సిబిటి 2 లో వచ్చింది ఈ ప్రశ్న. మిత్రమా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ ఏమన్నాడు? పైప్ ఏ కామా బి కామా సి క్యాన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 30 40 60 hours రెస్పెక్టివ్లీ. 3 ఫిల్లింగే. మరి ఏ ఎంతంట? 30 గంటలు, బి ఎంతంట? 40 గంటలు, సి ఎంతంట? 60 గంటలలో 3 ఇండివిడ్యువల్ గా ఒక ట్యాంక్ ను ఫిల్ చేస్తాయి. మరి ఇక్కడ నుంచి నేనేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మరి టోటల్ వర్క్ ఎంత అంటే 120. 30లో 4 సార్లు, 40లో 3 సార్లు, 60లో 2 సార్లు. క్లోజ్. ఇప్పుడు ఏమన్నాడు? పైప్స్ ఏ కామా బి కామా సి ఆర్ ఓపెన్డ్ అట్ 7 AM 8 AM 10 AM అంట. ఒక ప్యాటర్న్ ఇచ్చినాడు. పైప్ ఏ ఏమో 7 గంటలకు తెరిచాను, పైపు బి ఏమో 8 గంటలకు తెరిచాను,
పైపు సి ఏమో 10 గంటలకు తెరిచాను. మనం కూడా అదే చేద్దాం. వాడు ఏది ఇస్తే అదే కదా మనం చేయాలా. సో పైప్ ఏ 7కు ఓపెన్ చేశాడు అంటే 7 to 8 వర్క్ చేసినట్టేనా. మరి 7 to 8 ఒక గంట సేపు పైప్ ఏ ఎంత వర్క్ చేస్తుంది? 4 వర్క్. మరి నెక్స్ట్ పైప్ ఏ ప్లస్ బి 8 to 9 కాదు, 8 నుండి 10 వరకు ఓపెన్ చేశాడు అనగా 2 గంటలు ఓపెన్ చేశాడు. ఏ ప్లస్ బి గంటకి ఎంత పని చేస్తాయి? 7. అదే 2 గంటలు అయితే 14 పని చేస్తాయి. దాని ఇప్పుడు 10 గంటలకు ఏం జరిగింది? ఏ బి సి 3 తెరిచాడు. ఎన్ని గంటలకు? 10 AM నుండి. మరి మిత్రమా బాగా గమనించు, 4, 14 ఎంత పని పూర్తయింది? 18 పని పూర్తయింది. అనగా 120లో 18 పని పూర్తి అయితే రిమైనింగ్ వర్క్ ఎంత? 102 వరకు రిమైనింగ్. ఈ 102 వరకు ఎవరు చేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేయాలా? డన్. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేస్తే గంటకు ఎంత పని చేస్తారు? 9 పని చేస్తారు కదా. సో 102/9, 9 1s 9, 12 మిగిలింది, మళ్ళీ 9 1s 9, 11 3/9 అనగా 11ఏనా? 102 కదా సోదరా, జాగ్రత్త. 9 1s 9, 12 మిగిలింది, క్లోజ్. 11 1/3 అనగా ఎంత టైం పడుతుంది అంటే 11 1/3 అవర్స్ పడుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి 11 1/3 అంటే మనం ఏం రాసుకోవచ్చు సోదరా? 11 అవర్స్ 20 మినిట్స్ పట్టడం జరుగుతుంది. మరి ఈ 11 అవర్స్ 20 మినిట్స్ ఈ ఎక్కడి నుండి? ఈ 10 గంటల నుండి కదా. అనగా 10 AM ప్లస్ 11 అవర్స్ 20 మినిట్స్ అంటే 21:20. ఇది రైల్వే టైం సోదరా. 21:20 24 అవర్స్ టైం ఇది. దీనిని మన నార్మల్ 12 అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 9:20 PM అని చెప్తాము. క్లోజ్. సమాధానం ఎంత అంటే 9:20 PM అనగా ఆ రోజు రాత్రి 9:20 ఆ ట్యాంక్ నింపబడుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ RRB NTPC మెయిన్స్ లో వచ్చింది. చూడు ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్. ఒకటేమో 7 గంటలకు తెరిచినాడు, ఇంకోటేమో 8కి, ఇంకోటేమో 10 గంటలకు తెరవడం జరిగింది. సో ఎన్ని గంటలకు నింపబడుతుంది అంటే 9:20 PM. సరే ఇవి రెండు క్లోజ్. ఇప్పుడు 10 AM నుండి స్టార్ట్ అయింది వర్క్. మళ్ళీ 10 AM నుండి 11 అవర్స్ 20 మినిట్స్ పడతా ఉంది. సో 10 + 11 21:20. 21:20 అనేది 24 అవర్స్ టైం. దాన్ని 12 అవర్స్ టైంలో కన్వర్ట్ చేసుకుంటే 9 అవర్స్ 20 మినిట్స్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 pumps working 6 hours a day can empty a completely filled reservoir in 15 days అంట. 12 పంపులు రోజుకు 6 గంటలు పని చేస్తే పూర్తిగా నిండిన రిజర్వాయర్ ను 15 రోజుల్లో ఖాళీ చేయగలవంట. సో 12 pumps working 6 hours a day can empty a completely filled reservoir in 15 days. ఇక్కడికి ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదే వర్క్ ని హౌ మెనీ సచ్ పంప్స్, అలాంటి పంపులు ఎన్ని కావాలి? వర్కింగ్ 9 hours a day will empty the same reservoir in 12 days. సేమ్ రిజర్వాయర్, ఇక్కడ అదే రిజర్వాయర్, ఇక్కడ అదే రిజర్వాయర్. సో రెండింటిని ఈక్వేట్ చేసుకున్నా. ఇంకేముంది? క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ కొట్టడమే. ఈ 12 క్యాన్సల్. 3లో 3 టైమ్స్, 3లో 5 టైమ్స్, 3లో 2 టైమ్స్. సో 5 2s x is equal to 10. 10 పంపులు కావాలి. RRB గ్రూప్ డి 2025 బేసిక్ ప్రశ్న. 2 వర్క్స్ ఈక్వల్ చేసుకుంటాం, ఎన్ని పంపులు కావాలో ఫైండ్ అవుట్ చేసినాం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పైప్ క్యాన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 6 hours అంట. ఒక పైపు ఒక సిస్టమ్ ని 6 గంటలలో ఫిల్ చేస్తుంది. డ్యూ టు లీక్ ఇన్ ఇట్స్ బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 7 hours అంట. మిత్రమా పైప్ ఏ అనుకుంటా. పైప్ ఏ ఒక సిస్టమ్ ని 6 గంటల్లో నింపుతుంది. బట్ బి అనే ఒక లీక్ రావటం వలన ఈ ఏ ప్లస్ బి కలవటం వలన ఎన్ని గంటలు పట్టింది? 7 గంటలు నింపింది. 7 గంటలలో నింపబడింది. అయితే when the system is full in how much time will it be emptied by the leak అంట. సరే దానికంటే ముందు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 కి 7 కి LCM 42. 6లో 7 టైమ్స్, 7లో 6 టైమ్స్. అయితే ఇప్పుడు వాడు ప్రశ్న ఏమడుగుతున్నాడు? ఆ ట్యాంక్ పూర్తిగా నింపబడి ఉంటే లీక్ ఆ ట్యాంక్ ని ఎంటీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మిత్రమా బాగా గమనించు. ఇప్పుడు ఏ గాడి ఎఫిషియన్సీ ఎంత? 7. మరి ఈ ఏకి బి జత అవ్వటం వలన 7 కాస్త 6 అయిందే. ఎందుకు అనగా బి లీకేజ్ కదా. ఎంత లీక్ చేస్తుంది అంటే 1 లీక్ చేస్తా ఉంది. అర్థమైందా? గంటకు 1 లీక్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆ లీక్ ఈ 42ని ఎంటీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో 42/1 ఎంత సమయం పడుతుంది? 42 hours. క్లోజ్. బేసిక్ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ అవుతాం, జాగ్రత్తగా చేయాల్సిందే. RRB ALP CBT 1 2025 అసిస్టెంట్ లోకో పైలట్ మొదటి పరీక్షలో వచ్చిన ప్రశ్న ఇది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes
ఏ అండ్ బి క్యాన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 24 minutes 30 minutes రెస్పెక్టివ్లీ. రెండు పైపులు ఉన్నాయి, రెండు ఫిల్లింగ్ పైపులే. ఒకటేమో 24 నిమిషాలు, ఇంకొకటేమో 32 నిమిషాలు. చూద్దాం. ఏ ఫిల్లింగ్ పైప్, బి కూడా ఫిల్లింగ్ పైపే. మరి ఇక్కడ నుంచి నాకు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయలేనా? ఎల్సిఎం ఎంత అంటే 96, 24 లో 4 times, 32 లో 3 times. దాని నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ బి షుడ్ బి క్లోజ్డ్ సో దట్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 18 minutes అంట. మిత్రమా, రెండు పైపులు ఓపెన్ చేశాడంట. ఏ ప్లస్ బి రెండు ఓపెన్ చేశాడంట. బట్ ఈ ట్యాంక్ మొత్తం ఎన్ని నిమిషాల్లో ఫిల్ అవ్వాలంట? 18 minutes లో ఫిల్ అవ్వాలంట. ఓకే, అయితే రెండు పైపులు ఒకేసారి ఓపెన్ చేశాను, ఏ ప్లస్ బి ఓపెన్ చేశాను. అయితే ఎన్ని నిమిషాల తర్వాత బి అనేది క్లోజ్ చేయాలి? అంటే బి క్లోజ్ చేస్తే ఇక్కడ ఏ పని చేసినట్టేనా? డన్. ఈ విధంగా 18 నిమిషాల్లో మొత్తం పని కంప్లీట్ కావాలంట. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ పైప్ బి షుడ్ బి క్లోజ్డ్ సో దట్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 18 minutes. అయితే ఎన్ని నిమిషాల తర్వాత బి క్లోజ్ చేయాలి? చేయలేమా? చేయొచ్చు. బాగా గమనించటమే ఇంపార్టెంట్. ఏ ఇక్కడ పని చేసింది, ఏ ఇక్కడ పని చేసింది. అంటే ఏ మొత్తం 18 నిమిషాలు పని చేసినట్టే నా క్లోజ్. అదే నా కీ పాయింట్. ఏ 18 నిమిషాలు పని చేసింది, ఏ నిమిషానికి 4 పని చేస్తుంది. అలా 18 నిమిషాలకి ఎంత? 18 into 4 72 వరకు చేసినట్టేనా? మరి 96 పనిలో 72 పని క్లోజ్ అయితే ఇంకా మిగిలిన వర్క్ ఎంత సోదరా? 24 వరకే కదా. మరి ఈ 24 వర్క్ ఎవడు చేయాలి? ఇంకా మిగిలిన వ్యక్తి ఎవరు అంటే బిఏ కదా. సో బి 24 వర్క్ ని చేయాలి. మరి బి గాడి ఎఫిషియన్సీ ఎంత? వాడు గంటకా నిమిషానికో 3 కదా చేస్తాడు. సో మొత్తం 24 వర్క్ కంప్లీట్ చేయాలా? వీడు నిమిషానికి 3 చేస్తాడు. అనగా ఎన్ని నిమిషాలు పడుతుంది సోదరా? అంటే బి ఎన్ని నిమిషాలు పని చేశాడు అంటే 8 నిమిషాలు. సో బి ఇక్కడ 8 నిమిషాలు పని చేశాడు. క్వశ్చన్ లో ఏమడిగినాడు? ఈ ఎన్ని నిమిషాల తర్వాత బి అనే పైపును నేను మూసివేయాలి? ఎన్ని నిమిషాల తర్వాత? 8 నిమిషాలే కదా క్లోజ్. సో ఆన్సర్ ఎంత అంటే 8 minutes. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025లో అడిగిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఈ రోజు నేను డిస్కస్ చేయాలనుకున్న 30 ప్రశ్నలు ఇవే మిత్రమా. ఈ జోష్ తో ఈ సంవత్సరం మొత్తం ప్రిపేర్ గా రైల్వే ఉద్యోగం ఎందుకు రాదో చూద్దాం. క్లియరా? మరి డే 4 లో 30 క్వశ్చన్లను నేను డిస్కస్ చేయడం జరిగింది. మిత్రమా, ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయి. ఇన్ టైంలో నీకు ఆన్సర్స్ వస్తున్నాయా లేదా చెక్ చేయడానికి అమృతాస్ అకాడమీ ఆన్లైన్ అప్లికేషన్ లో రైల్వే మ్యాథ్స్ 100 days ప్రోగ్రామ్ పేరుతో కేవలం 5 రూపాయలకు మాత్రమే 100 టెస్ట్లను పొందుపరచడం జరిగింది. టెస్ట్ రాయ్, నీ మార్కులను చెక్ చేసుకో. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి మిత్రమా, ఎన్ని సార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. థ్యాంక్ యూ. జై హింద్.